తము ఆగామి ప్రారబ్ధం మూడు కర్మలు ఉన్నాయి. కర్మను మూడు భాగాలు. ఇందులో దేనికి మనం కంగారు పడిపోతున్నాం, ఏది ఏమిటో తెలియక కంగారు పడిపోతాం. సంచితం అంటే అది సంచయనం చేయబడింది. సంచితం సంస్కృతంలో సంచయనం. పోయినప్పుడు ఈ మాట వస్తుంది. రెండో రోజు సంచయనం అంటారు. అక్కడికి వెళ్ళి ఆ బూడిద అంతా ఇలా పోగు చేస్తారు. అందులో ఏవో 2 ఎముకలు పట్టుకొస్తారు ఇంటికి. అంటే ఈ పెద్ద మనిషి ఇప్పటికి 80 ఏళ్ళు బతికాడు, ఇంత పోగు చేస్తే ఇంత బూడిద కుప్ప, అందులో 2 ఎముకలు మెరుగ. దట్ ఈజ్ లైఫ్. అది జీవితం. ఏం కంగారు పడిపోతున్నావు? దీనికి ఎన్ని పౌడర్లు రాసాం, దీనికి ఎన్నిసార్లు స్నానాలు చేసాం, దీనికి ఎన్ని ఆభరణాలు వేసాం, అంతా కలిపితే ఇంత బూడిద, అందులో కూడా ఇంటికి వచ్చేవి 2 ఎముకల. దీనికోసమేనా అండి ఇంత సంపాదించింది, ఇంత కొట్టుకుపోయింది? ఇది సంచయనం. అలాగే ఆయా రకరకాల జన్మల్లో చేసినటువంటి కర్మలన్నీ సంచయనం చేస్తే అది సంచితం. కూడా దగ్గరికి తీస్తే దాన్ని ఓ మూట కట్టారు. సరిగ్గా ఎముకలు పట్టుకొచ్చి ఓ మూట కట్టి లోపల పెడతారు. ధారపాత్ర అంటారు. దాని మీద ధారపాత్ర పెట్టి నీళ్లు పోస్తారు. ఎందుకని? ఆ ఎముకలను ఆ జీవుడు ఆశ్రయించుకుని ఉంటాడు, ఎక్కడికి వెళ్ళలేదు, ఉంటాడు. అందుకే ఆ గదిలోకి పిల్లల్ని వెళ్ళలేవుతాడు. వెడితే వాడు పట్టుకుంటాడు. ధారపాత్ర ఎందుకు? అక్కడ ప్రేతం బొటనవేలు రూపంలో ఉంటుంది. దానికి ఎంతసేపు దాహం దాహం దాహం. అందుకని ఎప్పుడూ నీళ్లు పడుతూ ఉండాలి. లేకపోతే ఆ దాహం కోసం వాడు ఇంట్లో మంచినీళ్ళ కుళాయి దగ్గరికి వస్తాడు. అక్కడ ఎవడో పిల్లాడు ఉంటే వాడిని పట్టుకుంటాడు, వాడు బేరం అంటాడు. విషయం అది. అక్కడ ధారపాత్ర పెట్టేస్తే మళ్ళీ ఆ ఎముకలు తీసుకెళ్ళి ఎక్కడ గోదావరిలోనో గంగలోనో కలిపే వరకు అక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. ఆ గదిలో తలుపులు వేస్తారు. పిల్లల్ని వెళ్ళని ఎవరు, చిన్న పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు, దానికి ఏం మైలేం లేదు. పిల్లలు ఇక్కడ భయపడతారు. అంతకంటే ఏముంది అందులో? ఇలాగా ఈ మొత్తం జీవితాన్నంతా సంచయనం చేసి 2 ఎముకల్లోకి మార్చినట్టే మనం అనేక రకాల జన్మల్లో చేసినటువంటి కర్మల తాలూకు వాసనలన్నీ మన మనస్సులోనే సంచితం అనే మూట రూపంలో ఉన్నాయమ్మా. అది మూట, కంగారు పడక్కల. అది మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. అది ఈ జన్మది కాదు. దాని నుంచి ప్రారబ్ధం అని ఒకటి తీశారు. ప్రారబ్ధం విచ్ వాజ్ ఆల్రెడీ బిగన్, మొదలైంది. ఆ మొదలైందే ఆ ప్రారబ్ధవశాత్తే ఈ జన్మ వచ్చింది మనకి. ఏది మనం ఈ శరీరంతో అనుభవించాలో అది ప్రారబ్ధ కర్మ. తర్వాత వచ్చే జన్మల కోసం పెట్టుకున్న నిల్వ సంచితం. అంటే బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సంచితం ఫిక్స్డ్ డిపాజిట్, ప్రారబ్ధమేమో సేవింగ్స్ బ్యాంక్. ఇంకా ఆగామి నువ్వు సంపాదించి వేసుకోకపోతే ఉండదు, వేసుకుంటే ఉంటుంది. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఏటీఎం, అది ప్రారబ్ధం. మన ప్రారబ్ధమేగా పచ్చి మోసం అంతా. ఎవడు క్లోనింగ్ కూడా చేస్తున్నారు. వచ్చిన ఏటీఎం కార్డు క్లోనింగ్. సిండికేట్ బ్యాంకులో మొత్తం 10 మంది ఖాతాల నుంచి 36 లక్షలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు వాడండి, ఏటీఎంలు ఏం వాడతారు? ఏటీఎం అంటే ఎనీ టైం మోసం, ఎప్పుడైనా మోసం అన్నమాట. ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం మోసం. ఎందుకని? ప్రతి దానికి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని పాస్వర్డ్ను నువ్వు ఏ వరడను అది ఎక్కడో ఓ చోట ఉందా లేదా ప్రపంచంలో, దాన్ని వాడు కనిపెట్టేశాడు. మనకి దొంగ ఫోన్లు చేస్తారు, జాగ్రత్త కోసం చెబుతున్నాను. దొంగ ఫోన్లు చేస్తారు, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. పరిచయం లేని వ్యక్తులు టక్కుమని కట్టేయాలండి, మాట్లాడకూడదండి. ఆ మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన ఫోన్ కనెక్షన్ ద్వారా మన ఫోన్లో మెసేజెస్లో, డ్రాఫ్ట్స్లో, మై ఫోల్డర్లో ఉండే సమాచారం లాగేస్తున్నారు ఈ మధ్యన. ఆ టెక్నాలజీ పెరిగింది. దాంట్లో మనం ఏం చేస్తాం? ఏటీఎం కార్డు నెంబర్ మర్చిపోతామేమో, ఎందుకైనా మంచిది అని ఓ చోట పెడతాం కదా, అది వాళ్ళు లాగాడు. పాస్వర్డ్ తెలిసిన తర్వాత అది ఇంకా అట్టమొక్క. ఆ అట్టమొక్క తయారు చేయడం పెద్ద విషయం కాదు. 100 తయారు చేస్తాడు, లాగేసాడు. మనకు తెలియలేదు. పైగా బొంబాయి నుంచి లాగేసాడు. సిండికేట్ బ్యాంక్ అంతా అలాగే జరిగింది. బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి లాగాడు డబ్బులు. ఏమనాలి దీన్ని? ఎంత మోసం అండి. మనకేమిటి బాగా ఏటీఎం వచ్చాక ఎంత బాగుందో అని పిల్లలు ఈ పౌచో ఏదో ఉంది కదా, పరసో, అందులో పెట్టు. ఒకటి కాదు 6 ఏటీఎంలు. మన వాళ్ళకి అతి కదా, ఏం చెప్పినా అతే. ఇదంతా కలిపి ఈ పరస ఎక్కడో బారేసాడు. వాడికి ఎవడికో దొరికింది. మొత్తం క్షవరం అయిపోయింది ఇక్కడ. పైగా ఇది వీడి కార్డు కాదు, ఇందులో తల్లి కార్డు, తండ్రి కార్డు కూడా ఉన్నాయి. ఆ తల్లిదండ్రులకు నమస్కారం, ఎంత స్వేచ్ఛ ఇచ్చారో. బుద్ధి జ్ఞానం ఉన్న తల్లిదండ్రులు ఎవరు పిల్లలకి తమ ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు ఇవ్వకూడదమ్మా. ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత అవసరం ఉన్నా సరే, పాస్వర్డ్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మా అబ్బాయే కదా, ఏమైనా వెళ్ళేది వాడికి కదా. వెళ్ళేది వాడికి ఎప్పుడు మనం పోయాక, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇచ్చామంటే ఏటీఎం మనం వాడికి అవన్నీ తీసుకుని మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తాడు. వెళ్ళేది అక్కడికే కదా అంటాడంతే. ముందే వెళ్ళు. ఈ చదువు పనికిరాదండి, చాలా తప్పది. పైగా తండ్రి అకౌంట్లో, తల్లి అకౌంట్, వాడు ఆడాళ్ళు ఉద్యోగాలు చేస్తూ లక్షలు ఉంటున్నాయి.
అది బట్టికెళ్ళి మీరు 20 ఏళ్ళ అమ్మాయికి 20 ఏళ్ళ కుర్రాడికి ఇస్తారా? వాళ్ళు బుద్ధులు సక్రమంగా ఉంటాయండి? మా పిల్లలకి మేము స్వేచ్ఛ ఇచ్చాము, సంకనాకపోవడానికి ఈ స్వేచ్ఛలు నేను ఖచ్చితమైన అజమాయిషి ఉండాల్సిందే, లేకపోతే దెబ్బతినేస్తాం. వేదాంతం కేవలం వేదాంతం అనుకోవద్దు, దాని అభ్యాసంలో పెట్టాలి. ఇది మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్న సంచితం, అది మీరు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు రాదు, అది ఎప్పుడో వస్తుంది. దాన్ని 5 ఏళ్ళకి వేసారు, 5 ఏళ్ల వరకు అంటారు. దాని లెక్కలు దానికి ఉంటాయి కదండి. ఇంకా కొన్ని డిపాజిట్లు ఉంటాయి, ఈ పీపీఎఫ్లు అని ఉంటాయి. 15 ఏళ్ళు అంటే 15 ఏళ్ళే మీరు తీయడానికి వీలేదు, తీస్తే దాని నిబంధనలు వేరుగా ఉంటాయి. సంచితం అంతే, అదో మూట కట్టాం ఉండదు. ప్రారంధం అది అనుభవించి తీరాలి, దాంట్లో నువ్వేం చేయలేవు. ఇక ఆగామి అంటే చెయ్యబోయే కర్మ, అది పూర్తిగా నీ చేతుల్లో ఉంది. అంటే కనీసం మీరు గ్రహించండి దయచేసి, సంచితమేమో మూట కట్టబడి ఉంది, ఈ జన్మకు సంబంధించేది కాదు. ఈ జన్మకు సంబంధించిన కర్మలు 2, ప్రారంధం ఆగామి. అందులో ప్రారంధం ఎలాగో నడుస్తుంది, ఆగామి అంటే 80% కర్మ ఆగామమ్మ. ఎందుకు కంగారు పడుతున్నాం? మనం చేసుకున్న ప్రకారం నడుస్తుంది. మన చేతిలో చాలా ఉంది. మన చేతిలో ఏముంది? తోలుబొమ్మలాట. చేతకాని వాడు మాట్లాడే మాటలు ఇవన్నీ వేదాంతంలో అలా లేదు, ఉపనిషత్తులు చెప్పలేదు ఆ మాట. తర్వాత ఈ డప్పులు కొట్టే వేదాంతులు అందరూ ఊరికే చిలకా పిలకాని ప్రమాణం చేశారు. ఆ తోలుబొమ్మలాట వ్యవహారం తప్పండి. అందుకని ఏమిటండి, నేను చెబుతున్నది ఎవరు తీసుకోవాలో వారే తీసుకోండి, మధ్యలో అలా మాట్లాడకూడదు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, మొహమాటం లేదండి. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. మీ పిల్లలు చాలా మంచివాళ్ళే, నెత్తి మీద ఎక్కించుకోండి, నాకు అనవసరం. నేను చెప్పేది ఖచ్చితంగా చెబుతా. ప్రారబ్ధానుభవాన్ మోక్ష ఇది వేదాంత డిండిమక. ఆగామి కర్మ అంటే ఏమిటండి? 70% కర్మ మన చేతిలో ఉంది, మనం చేసుకోవాలి. దాన్ని హాయిగా చేసుకోవచ్చు. మంచి చెడ్డ మనం ఆలోచించుకోవచ్చు. విచక్షణ జ్ఞానం ఉంది ఇక్కడ, ఆ విచక్షణతో ఉపయోగించుకోవాలి. అంచేత ఆగామి కర్మ మన చేతుల్లో ఉంది, ప్రారబ్ధం మన చేతుల్లో లేదు. లేని దాని గురించి ఆలోచించాల్సిన పనుల ఎలాగో అనుభవించాలి కదా. తస్మాద్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. అపరిహార్యే అర్థే, నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నారు. ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నావు, అవి ఏవో సమ్మె జరుగుతున్నాయి. మన చేతుల్లో లేదు కదా, దాన్ని విరమింపజేసేది మనం కాదు కదా. మనం ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చూసుకోవాలి, లేకపోతే ప్రయాణం మానుకోవాలి. కానీ ఇలా అయింది ఏమిటంటే బస్ స్టాండ్లో ఏడుస్తుంటే బీపీ వస్తుంది, కానీ సమస్య పరిష్కారం కాదు. చేతుల్లో లేనిదంటే అంతే. ప్రారబ్ధానుభవాన్ మోక్ష, ప్రారబ్ధం అనుభవించేసేయి. ఆగామి నీ చేతుల్లో ఉంది, బాగా చేసుకో. సంచితాగామి కర్మాణి నశ్యతే జ్ఞానవన్హిన. జ్ఞానం అనేటువంటి అగ్ని ఉంటే మన చేతుల్లో, మన హృదయంలో, సంచితము పోయింది, ఆగామి పోయింది. ఆగామి ఎందుకు పోతుంది అంటున్నారు? ఎలా చెయ్యాలనే తెలివితేటలు నీకు ఉన్నప్పుడు తప్పు పని ఎందుకు చేస్తామండి? మనం ఆలోచించి మంచి పని చేసుకోవచ్చు కదా, కదా. పిల్లలకి ఎంతవరకు చనివియాలో అంతవరకు ఇచ్చి బిగించవలసిన చోటు బిగిరిస్తే గొడవలు జరగవు. మనమే అజ్ఞానంతో గారాబం చేసి ఇచ్చేసి తర్వాత ఏదో జరిగిందంటే జరుగుతాయి. అంచేత ఆగామి కర్మ ఎప్పుడు జ్ఞానంతో నువ్వు బాగు చేసుకోవచ్చు, దానికి కంగారు పడక్కల్లా. అంచేత మనం ఏమీ దేవుడి చేతిలో తోలుబొమ్మలం కాదు. ఆ మాట ఉపనిషత్తుల్లో ఎక్కడా చెప్పని. హాయిగా నీ పని నువ్వు చేసుకోవయ్యా, బోళ్ళు మానవ జన్మ ఇచ్చాం, నీ వృత్తి నీకుంది, నీ ఆదాయం నీకుంది, జ్ఞానాన్ని పొందు అని చెబుతున్నాడు హాయిగా. ఇవన్నీ అదే చెబుతున్నాయి, మనం హాయిగా చేసుకో. సంచితం ఎలా పోతుందండి? జ్ఞానం వల్ల. చాలా స్పష్టంగా సంచిత కర్మ అనేది గడ్డిమేటు లాంటిది, అంతకంటే దానికి మనం భయపడక్కల, అంతకంటే పెద్ద ఏం లేదు దానికి. అది కేవలం మనస్సులో ఉండే జ్ఞాపకం. సంచిత కర్మలన్నీ మనస్సులో ఉండే జ్ఞాపకం. అందుకే ఈ కర్మల చిట్టా రాసేవాడిని ఏమంటారండి పురాణాల్లో? చిత్రగుప్తుడు అంటారు. ఆ మాట పొరపాటు, మనకు లోకంలో అలా ప్రచారంలో వచ్చింది. కానీ అతని పేరు చిత్రగుప్తుడు కాదు, చిత్తగుప్తుడు. అది రావత్తు కాదు, తావత్తు. చిత్ర నక్షత్రం ఒకటి ఉంది, మనం హస్త చిత్త స్వాది, అది చిత్త కాదు, చిత్ర. ఆ చిత్రను మనం చిత్త అంటున్నాం, అది కూడా పొరపాటే. ఈ చిత్తను మనం చిత్ర అంటున్నాం, ఇది పొరపాటే. ఇది కావాలనే పెద్దలు లోకంలో పెట్టారు. ఎందుకంటే అసలు విషయాలు అంత తేలిగ్గా తెలిసిపోవద్దు, అందుకని కొంచెం రహస్యంగా పెడతారు మెలికలు. సంస్కృతంలో కొన్ని తిరగేసి చెబుతారు. ఎప్పుడో ఎవరో కావలసిన వాళ్ళు తెలుసుకుంటారులే, లేకపోతే దుర్వినియోగం అయిపోతుందని వాళ్ళ భయం. కొన్ని మంత్రాలు, బీజాక్షరాలు, అతి రహస్యాలు అలాగే చెబుతారు. అలాగా చిత్రగుప్తుడిని కూడా అలా చెప్పారు. కానీ అసలు విషయం చిత్తగుప్తుడు. నీ చిత్తంలో గుప్తమై ఉన్నటువంటి జ్ఞాపకమే ఈ కర్మల చిట్ట. అంతేగాని ఆ స్వర్గంలో ఎవడో, నరకంలో ఓ బ్రహ్మానందం అని ఒకడు ఉచ్చుకుని ఆ చిట్టా పుచ్చుకుని చదవడు. అది సినిమాలో చూపిస్తారు మనకు అర్థం కావడానికి. దాని గురించి అంత కంగారు పడక్కల. జ్ఞానం పొందితే చిత్తంలో గుప్తమై ఉన్నటువంటి జ్ఞాపకాలు, పాపమైన పుణ్యమైన జ్ఞాపకం రూపంలో ఉంది. ఆ జ్ఞాపకాలు మనం వదిలించుకోవచ్చు. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మనకున్నాయో ఆలోచించండి. 5 ఏళ్లప్పుడు 6 ఏళ్లప్పుడు ఏం జరిగిందంటే అన్నీ చెప్పలేము మనం, ఏదో ఒకటో రెండో చెబుతాం.
నిన్న మొన్న జరిగింది అయితే చెబుతాం. బహుశా నిన్న జరిగిన జీవితం అంటే బహుశా మొత్తం 24 గంటలు చెప్పగలమేమో. కానీ 10 రోజుల క్రితం అని చెప్పలేం, 10 ఏళ్ల క్రితం అని చెప్పలేం, చిన్నప్పుడు అసలే చెప్పలేం. అలాగే ఇవన్నీ మనస్సులో ఉన్నాయి కదా. ఈ జ్ఞాపకాల మూటను కనుక దగ్ధం చేయగలిగితే పాపం పుణ్యం ఏదైనా జ్ఞాపకమే. జ్ఞాపకాల మూటను కనుక అగ్గిపొల్ల గీసి, అది గడ్డిమేటే, కంగారు పడక్కల, అదేం బంగారం మూట కాదు, ఇనుము కాదు, కరిగించక్కల, గడ్డిమేటే తీసి పారేయచ్చు. ఎలాగా? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక, జ్ఞానం అనే అగ్ని చేత కర్మల్ని దహించుకోవచ్చు అన్నాడు భగవద్గీతలో. ఏమి జ్ఞానం? ఇందాక మనం చెప్పుకున్నామే, ఉన్నది ఒకటే పదార్థం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా ఒకే పదార్థం అన్నప్పుడు ప్రపంచ ప్రణాళిక ప్రకారమే మన జీవితం కూడా నడిచిపోయింది. కాబట్టి ఆ జన్మల్లో ఏవో చేశామని మనం అనుకుంటున్నామే, అవన్నీ మనం పూని చేసినవి కాదు, ఒక అనంతుని చర్యలలో భాగంగా అది జరిగింది. అనేక మంది కర్మ ప్రణాళిక కలిస్తేనే మన జీవితం ఏర్పడింది. మన జీవితం అలా ఏర్పడింది, అనేక మంది కర్మ ప్రణాళిక. భగవంతుడు శ్రీరాముడుగా అవతరించాడు అంటే అందులో కౌశల్య కర్మ ఉంది, దశరథుడి కర్మ ఉంది, లక్ష్మణుడు అనుబంధం ఉంది, సీతాదేవితో అనుబంధం ఉంది, ఆంజనేయ స్వామితో అనుబంధం ఉంది. ఎంతోమందికి ఇచ్చిన వరాలు శాపాలు అన్నీ కలిపి రామావతారం అనే ఓ ప్రణాళిక తయారయ్యింది. అలాగే ఎంతోమందికి ఇచ్చిన వరాలు శాపాలు అన్నీ కలిపి కృష్ణావతారం అనే ఓ ప్రణాళిక తయారైంది. కృష్ణావతారంలో మళ్ళీ వాలి ఉన్నాడు బోయేవాడు రూపంలో. అప్పుడు ఋషులందరూ శరభంగాదులందరూ ఉన్నారు గోపికల రూపంలో. ఎక్కడికి వెళ్ళారండి? పైన దేవలోకంలో ఉన్న దేవతలందరూ ఇక్కడ వానరుల రూపంలో ఉన్నారు. ఈయన శివస్వరూపం కాదా? సుగ్రీవుడు వేరే దేవత స్వరూపం. అందరూ దేవతలందరూ ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా. కాళిదాసు రఘువంశంలో చెబుతాడు రామాయణంలో అద్భుతమైన విషయం. పైన దేవతలు ఉండగా కిందకి వానరుల రూపంలో ఎలా వచ్చారు అంటే, తోటలో పువ్వులు ఉన్నాయి, పువ్వుకి సుగంధం ఉంది కదా, పువ్వులా అక్కడ ఉండగానే సుగంధాన్ని గాలి తీసుకెడుతోంది కదా, అయినా పువ్వుకి సుగంధం ఉంది కదా, అలాగే దేవతలు వాళ్ళ స్థానాల్లో ఉన్నారు, మళ్ళీ వానరుల రూపంలో కిందికి వచ్చారంటాడు. అది కాళిదాసు మహాకవి రఘువంశంలో చెబుతాడు అన్నమాట. పుష్పానికి సుగంధం ఉంది, తోటలో ఉంది, ఆ సుగంధం అక్కడే ఉంది. కానీ మరి గాలి వీచినప్పుడు ఆ గాలితో పాటుగా సుగంధం వెళ్ళింది కదండి. దాని దగ్గర ఒక 100 గ్రాముల సుగంధం ఉందనుకుందాం లెక్క కోసం, వెళ్ళింది 10 గ్రాముల 20 గ్రాముల, ఎవరు తెలుస్తారండి లెక్క? ఇంత విచిత్రమైంది కర్మబంధం. దేవతలు పైన ఉంటారు, వాళ్ళేం విడిచిపట్ల. రామావతారం ఎత్తినా కృష్ణావతారం ఎత్తినా వైకుంఠం ఖాళీ చేయలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ అవతరించాడు. పుష్పం అక్కడ ఉండగానే దాని సుగంధం యువతలకి వ్యాపించినట్టే శ్రీ మహావిష్ణువు అక్కడ ఉండగానే రాముడుగా కృష్ణుడుగా ఇక్కడ అవతరించాడు. అది సాధ్యమే భగవంతుడు. అందుకని సంచిత కర్మ అంతా గడ్డిమేటం అనుకున్నాం కదా, దాన్ని ఎలా దహనం చేసుకోవాలి? ఇది మనం చేసింది కాదు అనుకుంటున్నాం తప్ప, అనే ఉన్నదంతా ఒకే పదార్థం, అద్వైత జ్ఞానం. అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేనే పరమాత్మ స్వరూపాన్ని, అదే నేనే ఉన్నాను ఉపనిషత్తులు చెప్పినట్టుగా అని కనుక మనం నిశ్చయ జ్ఞానానికి రాగలిగితే అవి పోతుంది. ఎలా పోతుంది లెక్క? మనస్సులో ఉన్న జ్ఞాపకాలు పోవాలంటే ఏం చేయాలండి? ఒక సీడీలో ఒక పాట మనం రికార్డు చేసాం, కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా? సరిగ్గా రికార్డు చేయకపోతే పోదు, మరి అది ఇది కలిపి వినిపిస్తుంది. కానీ పక్కాగా రికార్డు చేస్తే కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయింది కదా. ఈ మనస్సులో ఉండే సంచిత కర్మల తాలూకు వాసనలు జ్ఞాపకాలు పోయేలా చేయాలి అంటే నిరంతరం మనస్సులో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ, ఈ నామస్మరణ చెయ్యాలి. ఇది ఎంత బాగా జరగాలి? ఆ పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయేంతగా జరగాలి. అంటే నిరంతర జపం జరగాలి. కాళిదాసు అశ్వధాటి స్తోత్రంలో చెబుతాడే, ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపక స్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశమణిదీపాయిత భగవతీ. అందులో చూడండి, పాపాపహ స్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ. పాపాపహ, పాపాన్ని అపహరించే, స్వమను, మనుజ కాదు ఇది, స్వమను. మను అంటే మంత్రం. అమ్మవారి యొక్క మంత్రాన్ని శ్రీమాత్రే నమః అనేదాన్ని జాపానులీన జన. ఈ జాపానేవుడి, జపాను జర్మనీ. జాపం అంటే జపానాం సమూహం, జాపం అంటే జపం 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 పరంపర. జపం తర్వాత జపం, జపం తర్వాత జపం, జపం తర్వాత జపం సాగుతూనే ఉండాలి. అంటే ఏం చేయాలి? చేశాక కొన్నాళ్ళకి ఈ పూసల దండ తీసేయాలి. ఇంకా ఈ 54, 108 పెట్టుకుని లెక్కెట్టుకుంటూ వచ్చిందా, కొలికిపోసి వచ్చిందా, వస్తే మానేయచ్చు.
అసలు నువ్వు తిప్పకుండా ఉంటే అదే వస్తుంది. ఎవడు తిప్పమని కూడా చెప్పాడు. ఈ ఫలితం కోసం, అంకెల కోసం, లెక్కల కోసం చేసే జపం ఉంది ప్రారంభ దశలో అలాగే ఉంటుంది. ఏదో చెయ్యాలి కదా, మన పనికి మనం వెళ్ళాలంటే అవ్వాలి కదా. కానీ క్రమం పెరుగుతున్న కొద్దీ దాని మీద ఆసక్తి పెరగాలి, లౌకికం మీద ఆసక్తి తగ్గాలి. అప్పుడు ఈ జపం పెరిగిన కొద్దీ మనస్సులో ఏమో మీకు ఈ పూసల దండతో నిమిత్తం లేకుండా మీరు బస్సులో ఉన్నా, విమానంలో ఉన్నా, ఇంట్లో పడుకున్నా, ఎక్కడైనా అది అప్రయత్నంగా నడిచిపోతూ ఉంటుంది మనస్సులో. నమశివాయ నమశివాయ నమశివాయ. అప్పుడు మిమ్మల్ని ఏమండి మీరు 20 ఏళ్ళ అప్పుడు ఏం చేశారంటే నమశివాయ, రేపు పొద్దున్న ఏం చేస్తారంటే నమశివాయ. ఇంకెక్కడున్నాయండి సంచిత కర్మలు? మొత్తం మటాష్ అయిపోయింది. శంకరాచార్య చెప్పిన ఉపాయం నిర్భయంగా నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. ఆ సంచిత కర్మలు మొత్తం గడ్డిమేటు లెక్క. గడ్డిమేటు మనం తీయడం, లాగడం మొదలెట్టామనుకోండి, ఎంతకీ ఆ గడ్డి అవ్వదు, కుళ్ళిపోతుంది, తుక్కైపోతుంది, రకరకాలు అవుతుంది. ఆవుల్ని పెట్టి మేపామనుకోండి, 1000 గోవులు మేసినా గడ్డి ఇంకా ఉంటూనే ఉంటుంది అక్కడ. కానీ ఒక్క అగ్గిపుల్ల గీసామనుకోండి, 2వ పుల్ల కూడా అవసరం లేదు, మొత్తం అయిపోతుంది. వీలైతే ఇల్లు కూడా అయిపోతుంది పక్కనే. అంచేత సంచిత కర్మల గురించి కంగారు పడక్కలా. జ్ఞానం అనే అగ్ని నేను చేయలేదు, అది అభయాంజనేయ స్వామి లీలలో భాగంగా జరిగింది, ఆయన చూసుకుంటాను, నేను నా నామస్మరణ చేస్తున్నా, నాకు దాంతో సంబంధం లేదు. ఏం చేసామో కూడా మనకు గుర్తులేదుగా, ఏం లేవుగా, మనకేమున్నాయి బుర్రలో. ప్రారంభం ఎలాగో అనుభవిస్తున్నాం. ఆగామి నీ చేతుల్లో ఉంది, జాగ్రత్తగా చేసుకో. ఇవాళ మనం ఆగామిని కూడా అందులో కలిపేసేసి అంతా ఆయన చేతుల్లోనే ఉందమ్మా, మన చేతుల్లో ఉందని కాడు చేపేసాం. అన్నం తినడం మానేవా, స్నానం చేయడం మానేవా, డబ్బు సంపాదించుకోవడం మానేవా, అంతా ఆయన చేతుల్లోనే ఉందమ్మా. నాగేమా రిటైర్ అయిపోయినా ఉద్యోగం చేస్తున్నామే, మన చేతుల్లో ఉండబట్టే కదా. జ్వరం వస్తే బెడ్లేసుకోవడం మానేవా, ఆయన చేతిలో ఉందని మానేలేదా, వేసుకున్నాం కదా, ప్రయత్నం చేయాలి కదా. అంచేది ఈ ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు 3 రకాల కర్మలు దగ్ధమైపోయినాయి. సంచితాగామి కర్మాణి దక్ష్యతే జ్ఞానవన్హిన ప్రారబ్ధానుభవాన్ మోక్షక ఇది వేదాంత రిండిమక. అలాగే ఇందులో ముఖ్యంగా సంచిత కర్మల్లో పాపాలు ఉంటాయండి. ఏ జన్మ పాపం అనమ్మా అంటే దానికి కూడా ఉపాయం చెబుతున్నాడు. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమఖోజ్ఞానం ఇది వేదాంత రిండిమక. బుద్ధిపూర్వంగా చేసినా సరే తెలిసి, అబుద్ధిపూర్వ తెలియకుండా చేసినా సరే అనేక రకాలు జరుగుతాయి. వాటన్నిటికీ ఒకటే పరిష్కారం, ఇందాక చెప్పుకున్నట్టే. కృతానాం పాపకర్మణాం, అన్ని రకాల పాపాలు ఏవి చేశామని మనం భయపడుతున్నాం, వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రాయశ్చిత్తం అగో జ్ఞానం. జ్ఞానమే ప్రాయశ్చిత్తం. ఎలాగా? ప్రాయశ్చిత్తం అనే మాట మనకి లోకంలో ఎలా ప్రచారం ఉంది? పాపానికి ప్రాయశ్చిత్తం అంటే నువ్వులు దానం వేయండి, లేకపోతే ఫలానా వ్రతం చేయండి, ఫలానా ఏదో చేయండి, అక్కడ నవగ్రహ జపం చేయండి, కాళహస్తి వెళ్ళి రాహుకేతు సర్పదోష నివారణ ఏదో చేయి. ఇదేగా ప్రాయశ్చిత్తం అనేది. మనం ఈ ప్రాయశ్చిత్తానికి ఈ క్రియ చెప్పేది ఉంది. ఇది క్రియ, పైకి కనిపించే క్రియ. దాని అసలు అర్థం అది కాదు. ప్రాయశ్శబ్దానికి వెళ్ళగొట్టడం అని అర్థం ఉంది. మీరు నిఘంటువు చూసుకోండి, నిష్క్రమణ అని అర్థం. ప్రాయశ్చిత్తం అంటే చిత్తాత్ ప్రాయ, చిత్తం నుంచి వెళ్ళగొట్టాలి. అంటే మనస్సులో ఉండే జ్ఞాపకాలని తొలగించుకోవాలి. అంటే నామస్మరణ ద్వారా సాధ్యం. ఆ నామస్మరణది మనకు అనురక్తి కలగడానికి రకరకాల దేవతా రూపాలు, రకరకాల వ్రతాలు, రకరకాల నోములు, రకరకాల ఫలాలు. ఎందుకని? ఎవరికి ఏ ఇష్టం ఉంటుందో మనకి తెలియదు. ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఎందుకో అక్కడే మనకి బుద్ధి కుదురుతుంది, ఇంకో చోట కుదరదు. ఒకరికి శివుడు అంటే ఇష్టం, అక్కడే కుదురుతుంది, ఇంకో చోట కుదరదు. నా బోటిగాడికి అమ్మవారు అంటే ఇష్టం, అమ్మవారు నా కంచి కామాక్షను, ఎవరైనా అమ్మవారి రూపం ఏదైనా పర్వాలా అలా చూస్తుంటే నాకు ఒళ్ళు తెలియదు. ఇంకో దేవుడు చూస్తే నాకు అంత అనిపించదు, దానికే ఉంది. ఎవరు అభిరుచి వాడాలి. ఇది మనస్సులో ఉండే వైవిధ్యం. అందుకోసం నీ ఇష్టం వచ్చిన మార్గం అనుసరించి ఏం పర్వాలా, ఇందులో దేవతలను మార్చాల్సిన అవసరమే లేదు. ఆ చేసేది చిత్తశుద్ధి వస్తుందన్నారు, గమనించండి. చిత్తశుద్ధి అంటే చిత్తం శుభ్రంగా ఉండడం అనుకుంటాం మనం మామూలుగా. మనస్సులో మంచి ఆలోచనలు ఉండడం చిత్తశుద్ధి కాదండి. ఏ ఆలోచనలు లేకపోవడం చిత్తశుద్ధి. పొరపాటు నిర్వచనం. చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు కాదు, ఈ ఆలోచన ఉండద్దు. అలాగా శుద్ధి అన్నమాట గమనించండి దయచేసి. శుభ్రం వేరు, శుద్ధి వేరు. ఇల్లు శుభ్రం చేసుకున్నాం, వాకిలి శుభ్రం చేసాం, ఒళ్ళంతా శుభ్రంగా తోముకో, అక్కడ శుభ్రం వాడతాం మనం. ఈవేళ మా ఇంట్లో శుద్ధి అండి, ఎప్పుడు వాడతారో తెలుసు. పోయిన తర్వాత మైల పట్టాక 10వ రోజో 11వ రోజో శుద్ధి అని వాడతారు. రోజు ఇల్లు ఊడిస్తే శుభ్రం అంటారు. రోజు ఇల్లు ఊడిచినప్పుడు ఏం చేస్తాము? చీపురెట్టి ఊడవాలంటే అక్కడ వస్తువులు ఏమైనా అడ్డం ఉన్నాయనుకోండి, ఆ వస్తువు ఇలా పైకి తీసి ఊడిచేస్తాం. అంతేకాని వస్తువులు బయట పెట్టాం. రోజు అలా బయట పెడితే సగం వస్తువులే ఉంటాయి, ఇంట్లో మిగిలినవి పోతాయి. అంతే కదా, ఎక్కడో అక్కడే ఉంచి ఓ చీపురేస్తాం మనం.
ఇప్పుడు పైగా అడ్డంగా చాలా మంచాలు ఉన్నాయి కదా, రోగిష్టి మంచాలు తెచ్చిపెట్టుకున్నాం కదా అడ్డంగా 7x7, 3x6, మొగుడు ఇంటూ పెళ్ళాం చాలా తెచ్చిపెట్టుకున్నాం అక్కడ. ఎక్కడ కదలడానికి లేదు. ఇంక ఇటు పక్క బీరువా అటు పక్క బీరువా, ఎందుకంటే ఇటు నైరుతి మూల అటు ఆగ్నేయ మూల రెండు పెట్టే బీరువాలు, పెద్ద మంచం కదలడానికి లేదు. ఇక చీపురు ఎక్కడ ఎత్తావు? అక్కడి నుంచి పని మనిషి వెనకాల చేరడం, ఆ మంచం కిందో చీపురు అయివే, ఆ బీరువా వెనకాలో చీపురు అయివే, ఆ మంచం మీదో చీపురు అయివే, ఎందుకంటే ఈయన ఇంకా లేవలా. ఓ చీపురు వేస్తే లేస్తాడు. ఈ చీపురేసిన వ్యవహారం మీరు చూడండి. వస్తువు అలాగే ఉంచి చీపురేస్తున్నాం, దాన్ని శుభ్రం అన్నాం. మైల వచ్చినప్పుడు శుద్ధి పడితే ఏం చేసామండి? మొత్తం సామాన్లు బయట పెట్టాం, ఇల్లంతా కడిగేసాం, మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాం. సరిగ్గా చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని శుభ్రం చేసి మంచి ఆలోచన పెట్టడం కాదు, మొత్తం తీసుకెళ్ళి పెట్టేటాయి, ఏ ఆలోచన ఉండదు. ఆ ఆలోచన లేని స్థితిలోనే భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఆత్మసాక్షాత్కారం అంటే ఆలోచన లేని స్థితి. అందుకే శ్రీ మహావిష్ణువుని ఎక్కడ ఉంటాడని చెబుతాడు? క్షీరసాగర మధ్యంలో ఉంటాడు. ఏమిటా క్షీరసాగరం? మన మనస్సు. మన మనస్సు పాలసముద్రం. పాలసముద్రానికి ఇతర సముద్రాలకు ఓ తేడా ఉంది. అన్ని సముద్రాల్లో తరంగాలు ఉంటాయి, పాలసముద్రంలో తరంగాలు ఉండవు. పురాణాలు చూసుకోండి. తరంగాలు లేని సముద్రం ఏమిటండి? అది అంతే. నా భావం అర్థమైతే తెలుస్తుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి పాలచెంపిచ్చుకు తెచ్చేసుకుందామని పెరిగెట్టకూడదు. దాని పక్కనే మనకి ఇల్లు కట్టుకుంటే బాగుండు, పాలు కొనుక్కోకల్లా, అప్పుడు ఇంకోటి ఏదో కొనుక్కోవాలి. అక్కడ గ్యాస్ పోయి ఉండదు. మరి మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అది కాదు, మనస్సు పాలసముద్రం. పాలసముద్రంలో తరంగాలు ఉండవు, అందులో శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు. అంటే నీ మనస్సులో ఆ తరంగాలంటే ఆలోచనలు. ఎప్పుడు ఆలోచనలు లేచి పడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఆలోచన తిన్నగా ఉందా? వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నీ మనస్సు అనేటువంటి పాలసముద్రంలో ఎప్పుడు ఆలోచనలనే తరంగాలు లేకుండా చేసుకుంటావో అప్పుడు ఉన్నవాడు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణివిల సత్సైకతే మౌక్తిగానాం మాలా క్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్ మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీ నః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందక. అక్కడ ఉంటాడు ఆయన. ఇంకా అభ్యాసం చేయగలిగితే, నేను కూడా చేయలేదు, నాకు సాధ్యం కావట్లా, పిచ్చి ప్రయత్నం చేస్తున్నాను చిన్నపిల్లాడిలాగా, ఏడుస్తున్నాను నిజంగా మొహమాటం లేకుండా. రాత్రి అయితే పడుకుంటే హోటల్లో కూడా ఇన్ని మాటలు చెబుతున్నాను, నాకు కనపడమేమయ్యా, ఇన్ని చెబుతున్నావు, ఇంతమంది సంతోషిస్తున్నారు, నాకు కనపడచ్చు కదా, నేను కోరిన అమ్మవారి రూపంలో, ఒరే అబ్బాయి నేనేరా మార్గ హోటల్లోకి వచ్చా నీ కోసం అని అంటే, నా జన్మ పవిత్రం కాదా, ఇక్కడ ఉంటామా, పారిపోం అని నిన్న రాత్రి కూడా అనుకుని ఆలోచనకి మధ్యలో ఉండే ఖాళీ పట్టుకోవాలండి. అది ఎలా సాధ్యం అండి? అది కానీ ఉందా లేదా? ఆలోచన నుంచి ఆలోచనకు మారుతున్నాగా, ఆలోచన తర్వాత ఆలోచన తర్వాత ఆలోచన, ఖచ్చితంగా ఖాళీ ఉంది. మనకు ఖాళీ లేకుండా ఎందుకు అనిపిస్తోందంటే ఆ ఖాళీని గుర్తించలేనంత వేగంగా పరిగెడుతోంది మనస్సు. మనోజవం మారుత తుల్య వేగం. అంత వేగంగా పెడుతూ ఉండడం వల్ల, అంటే సీలింగ్ ఫ్యాన్ బాగా వేగంగా తిరుగుతూ ఉంటే అసలు తిరగనట్టే అనిపిస్తుంది. మీరు చూడండి, 5వ నెంబర్లో పెట్టి బాగా తిప్పేస్తూ ఉంటే ఒక దశలో చూస్తే తిరగట్లేదు అనిపిస్తుంది. అంత అతి చంచలమైంది నిశ్చలంగా కనిపిస్తుంది, నిశ్చలమైంది చంచలంగా కనిపిస్తుంది. మనకి ఏది చూస్తే జ్ఞానం వస్తుంది? నిశ్చల పదార్థాన్ని చూస్తేనే జ్ఞానం తెలుస్తుంది. చంచల పదార్థాన్ని చూసినంతకాలం మనం భ్రమలోనే ఉంటాం. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే, బాగా వేగంగా తిరుగుతుంటే మనం ఏమనుకున్నాం? అది నిశ్చలం అనే భ్రమలో ఉన్నాం. కానీ అది నిశ్చలం కాదని ఎలా తెలిసింది? కరెంటు పోయాక ఆగిపోయాక తెలిసింది. నిశ్చలం కాదు, తిరిగింది, అందుకే ఆగింది. అది అంచేత నిశ్చల తత్వాన్ని చూస్తేనే జీవన్ముక్తి. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. దీనికి సజీవమైన అత్యాధునిక ఉదాహరణ రైల్వే స్టేషన్. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ చెడదామని బండికి వెళ్ళాము. బండి ఉంది అక్కడ, 10:30కి బండి కదా విజయవాడలో, దాన్ని 10ంటికే పెట్టేస్తాడు. మనం వెళ్ళి ఎక్కేసాం. పక్క బండి ఏదో కదిలింది, మనకేమిటో మన బండి కదిలినట్టుగా అనిపించింది. కదిలినట్టు అనిపిస్తుందిగా, వెంటనే మన బండి కదులుతోందా అనుకుని వెంటనే ఏం చేసాం? తేల్చుకోవడానికి, కదులుతోందో లేదో తేల్చుకోవడానికి ఇటుకేసి చూసాం. ప్లాట్ఫారం కనపడింది. ఓ కదలలేదు. అంటే నీకు జ్ఞానం ఎప్పుడు కలిగింది? నిశ్చలమైన ప్లాట్ఫారాన్ని చూస్తే జ్ఞానం కలిగింది, చంచలమైన బండిని చూస్తే భ్రమలో పడ్డాం. చిన్న ఉదాహరణ ఆధునికమైన సరిపోయింది. వేదాంతాన్ని ఎప్పుడు మన జీవితాన్ని మనం నిరంతరం గమనిస్తూ ఉంటే కొత్త ఉదాహరణలు దొరుకుతాయి. అవి మానేసి రజ్జు సర్పభ్రాంతి, ఘటాకాశం, పటాకాశం అంటే ఆ రోజుల్లో ఉన్న ఇప్పుడు అర్థమయ్యే విషయాలు కావు. వేదాంతం అర్థం కాకపోవడానికి కారణం ఇది. అత్యాధునిక జీవితాన్ని పరిశీలించుకుని దానికి అన్వయం చేసుకుంటే తప్ప వేదాంతం అర్థం కాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తికి. భజగోవింద శ్లోకాల్లో మాట. ముందు సత్సాంగత్యం ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? ఇక ఊరికే దాన్ని మళ్ళీ బంకలా పట్టుకోవడం కాదు.
నిన్న జడభరతుడు లేడీని పట్టుకున్నట్టే ఉంటుంది అది. ఆ సత్సాంగత్యం ఎందుకంటే అసలు సాంగత్యం మానేయడానికి. ఏమిటో నాకు నలుగురు ఉంటే కానీ తోచదండి, ఇదో జబ్బు, ఇది వదిలించుకో, ఏకాంతంగానే ఉండాలి. తోచదు అంటున్నామంటే జబ్బే. నలుగురు లేకపోయినా ఉండాల్సిందే, పుస్తకం లేకపోయినా ఉండాల్సిందే, ఫోన్ లేకపోయినా ఉండాల్సిందే, చివరికి ఉండేది మనం ఒక్కడమే. దానివల్ల నిస్సంగత్వంతో నిర్మోహకత్వం. సాంగత్యం లేనప్పుడు మోహం ఎందుకు ఉంటుందండి? కొడుకనో కూతురనో భార్యనో భర్తనో మోహాలు ఎందుకున్నాయి మనకి? నిత్య సాంగత్యం వల్ల వాళ్ళు వదలలేకపోతున్నాం. ఆ సాంగత్యం తగ్గితే మానేస్తాం, తగ్గుతుంది, దుఃఖం కూడా తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. నిస్సంగత్వే నిర్మోహకత్వం. అప్పుడు నిర్మోహం వచ్చింది ఖచ్చితంగా. నిర్మోహకత్వే నిశ్చలతత్వం. ఆ మోహం లేనప్పుడే మనం ఖచ్చితంగా ఆలోచించగలుగుతాం. మోహానికి లోను కాబట్టి అనేక నిర్ణయాలు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాం, మన వాళ్ళకి అనుకూలంగా, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా. ఆ మోహమే లేదనుకోండి, సరైన నిర్ణయమే తీసుకుంటాం. దొరికిన 76 సాక్ష్యాలు ఇవాళ కాకుండా ఎందుకు పోయాయండి? మధ్యలో ఏం ప్రవేశించిందో మనం ఊహించుకోవాలి. 18 ఏళ్ళు ప్రయత్నం చేస్తే అన్ని సాక్ష్యాలు దొరికాయా? ఒక 6 నెలల్లో అన్నీ కాకుండా పోయాయా? అందరూ మాట మార్చేశారా? అందులో మధ్యలో పనిచేసింది ఏదో శక్తి, అది మనం ఎంక్వైరీ చేస్తే విషయాలు బయటపడతాయి. అయితే ఇన్నాళ్ళు బట్టి దొరికినవన్నీ లేకుండా ఎందుకు పోతాయి? ఎక్కడికి పోతాయి? మధ్యలో పనిచేసింది. అవి పని చేయలేదనుకోండి, ఆ సాక్ష్యాలు అలాగే ఉండేవి. మన జీవితమేనా అంతే. అంచేది నిశ్చల పదార్థాన్ని చూసినప్పుడే మీకు చంచల పదార్థం విషయం అర్థమవుతుంది. చంచలత్వాన్ని చూస్తున్నంతసేపు అర్థం కాదు. ప్రపంచం మనకు ఎందుకు అర్థం కావట్లేదమ్మా? భూమి గుండ్రంగా తిరుగుతోంది, భూమి నిశ్చలంగా లేదు. నిశ్చలంగా ఉంటే ఎప్పుడో అర్థమయ్యేది. దాంతోపాటు మనము తిరుగుతున్నాం, మనకు అర్థమయ్యే విషయం కాదు. అందుకని మనస్సును నిశ్చలం చేసుకోవాలి. ఆలోచనల మధ్యలో ఉండే ఖాళీని పట్టుకోవాలి. అంటే అందులో ఆలోచనల్ని పంపేయాలి. అది ప్రాయశ్చిత్తం. చిత్తం నుంచి జ్ఞాపకాలు పంపేయాలి. అగో జ్ఞానం, అది జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యం. ఇది వేదాంత రెండిమగ. ఇప్పుడు మరొక అద్భుతమైన విషయం చెబుతున్నాడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, అందరం ఆంజనేయ స్వామిని చూస్తున్నాం, ఆ స్వామివారు మనం చూస్తున్నారు. ఈ దృక్కు దృశ్యం, ఈ రెండింటి గురించి ఎంత బాగా చెబుతున్నాడో చూడండి. దృగ్దృశ్యం తౌ పదార్థం ద్వౌ, దృగ్దృశ్యం తౌ పదార్థం ద్వౌ పరస్పర విలక్షణౌ, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత రెండిమగ. దృక్కు దృశ్యం తౌ పదార్థౌ ద్వౌ, రెండు పదార్థాలను. దృక్ అంటే చూపు, దృశ్యం అంటే చూసే దృశ్యం. ఇప్పుడు నేను ఈ కళ్ళతో చూస్తున్నా, మీరందరూ నాకు ఒక దృశ్యం, అంతే కదా. మీరు ఇక్కడ లేకపోయినా కూడా దృశ్యమే, ఎందుకంటే అక్కడ కుర్చీలు ఉంటాయి, కుర్చీలు లేకపోతే నేల ఉంది, ఎక్కడికి పోయింది? ఏదో దృశ్యం ఉంది ఇక్కడ. దృక్ అంటే చూపు, దృశ్యం అంటే నాకు కనపడుతున్న దృశ్యం. దృశ్యౌ తౌ పదార్థౌ ద్వౌ పరస్పర విలక్షణౌ. నీ దృక్కు దృశ్యం ఈ రెండు పరస్పర విలక్షణం అన్నాడు. అంటే చూసే ప్రపంచం మనకు ఎలా కనపడుతుందంటే మన చూపును బట్టి కనపడుతుంది. నాకు మీరందరూ బాగా వింటున్నట్టు నాకు అనిపిస్తే గొప్ప జ్ఞానులండి అనిపిస్తుంది. ఎవరైనా నిద్రపోతున్నట్టు కనిపించగానే అజ్ఞాని అనిపిస్తుంది. ఆయన నిద్రపోతూ వింటున్నాడేమో, నాకేం తెలుసు, గొప్ప జ్ఞానేమో. తరగతుల్లో కొంతమంది విద్యార్థులు మహానుభావులు వెనక బెంచుల్లో కూర్చుంటారు. ఎందుకంటే పూర్వజన్మలో వాళ్ళు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఆ అంశతో పుట్టారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఇంక కొత్తగా చెప్పక్కల్లా. అందుకని వాళ్ళు వెనక బెంచులో కూర్చుని రాముడు సీత ఆడుకుంటారు. పేకాట్లు ఏవో ఉంటాయిగా వాళ్ళ ఆటలు. మహాజ్ఞానులు పాపం, ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులకి తెలియక వెనకాల కూర్చొని, లేదు వాళ్ళంతా యోగులు, వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, వాళ్ళకి మనం చెప్పి ఉపయోగం లేదు. ఎలా అంచనా వేస్తామండి ప్రపంచాన్ని? సరిగ్గా మన చూపు ప్రకారమే ప్రపంచం ఉంటుంది. ఏ మనిషి అయినా సరే మనం అంచనా వేయడాన్ని బట్టి కనపడతాడు. మార్చుకోవలసింది మన చూపే, ప్రపంచాన్ని కాదు. దానికి గొప్ప ఉదాహరణ సాహిత్యం నుంచి చెబుతా. తిక్కన గారి భారతంలో విరాట పర్వంలో ద్రౌపది కీచకుడు చేతుల్లో పరాభవింపబడ్డాక భీముడి దగ్గరికి వెడుతుంది అర్ధరాత్రి వేళ. అక్కడ సందర్భం వచ్చి పాండవుల 5 గురించి చెబుతుంది పద్యాలు ఆవిడ మాటలు. ధర్మరాజు ఎలాంటివాడు, నువ్వు ఎలాంటివాడివి, అర్జునుడు ఎలాంటివాడు. ఎందుకంటే వెళ్ళగానే ఈవిడ ఏమంటుందంటే, కొంచెం ఆవేశం ఉంటుంది, మరి అవమానపడింది కదండి. ఆయన చెడ్డు పక్కనెట్టేసి వంట చేసి ఆయన ఉన్నాడు. చెట్టు పక్కనెట్టేసి అప్పటికి చెట్టు ఊపాడు, సభలో చేయవలసింది చేశాడు. ధర్మరాజు గారు వద్దన్నాడు, గ్రహించుకున్నాడు విషయాన్ని. మరి చెట్టు ఊపిన చెట్టు వాడి మీద పడితే కొంపలు అంటుకునేవి. మళ్ళీ 12+3 లెక్క, 12+1, మళ్ళీ ఇంటర్మీడియట్ ప్లస్ ఎంసెట్. ఎవడ చదువుతాడు ఇదంతా? 12 ఏళ్ళు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం. మనకి అంతే, ఇంటర్మీడియట్ వరకు 12 ఏళ్ళు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం, లాంగ్ టర్మ్ ఎంసెట్. వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, మనం ఎక్కడున్నా వాడికి తెలియదు. అజ్ఞాతవాసం. అందుకే అజ్ఞాతవాసం తర్వాత వచ్చిన అర్జునుడు ఉన్నాడే, ఉత్తర గోగ్రహణం, వాడు రెచ్చిపోయాడు. ద్రోణాచార్యుడు అంటాడు అక్కడ, వచ్చినవాడు అర్జునుడు, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు అని భీష్ముడు అంటాడు. వచ్చినవాడు అర్జునుడు. ఏడు అర్జునుడైతే ఏమిటంటే ఒకడేగా,
ఒక్కడైనా సరే తుక్కు రేపేస్తాడని ఎందుకు అనిపించిందంటే 13 ఏళ్ల కక్ష కసి వాడు మనస్సులో ఉంది. అలాంటి అర్జునుడు వచ్చాడు. అందుకని అక్కడ ద్రోణాచార్యుడు ఏమంటాడు, మామూలు వాడు కాదయ్యా, సింగంబ ఆకటితో గుహాంతరమునంచి ఏర్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూథ దర్శన సముజ్జత్ క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిని అస్మత్సేనపై వీడ వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. ఏం పద్యాలండి, ఏం మహానుభావుడండి. వేదాంతం అంతా తిక్కన గారి భారతంలో ఉంది. అందుకే తెలుగు పద్యం అని మొత్తుకుంటానమ్మా. ఏది అర్థం కావాలన్నా సంస్కృతం తెలుగులోకి రావాల్సిందే. పద్యాల్లో ఉండే అందం వీటిలో ఉంది. అసలు ఒక సింహం ఉందయా, అర్జునుడు అనే సింహం. దాన్ని నువ్వు 12 ఏళ్ళు అరణ్యవాసం పెట్టావు, ఏడాది అజ్ఞాత 13 ఏళ్ళు బోన్లో పెట్టావు, దానికి తిండట్లేదు. ఇవాళ ఆ సింహాన్ని వదిలిపెట్టావు. దాని ముందు ఇడ్లీ పెడితే తినదు సింహం. ఎప్పుడు ఇడ్లీ తెచ్చిన వాడిని తింటుంది. సింహం దగ్గరికి మనం వెళ్ళి 4 ఇడ్లీ సాంబారు తెచ్చి అవి వద్దు నువ్వు రా అంటుంది. పైగా నువ్వు అవి తినిరా ఇంకాస్త బలుస్తూ ఉంటుంది. సింహం లక్షణం అది. అది ఇడ్లీ ఎందుకు తింటుంది? ఇడ్లీ మనం తింటాం. అర్జునుడు అనే సింహాన్ని 13 ఏళ్ళు పెట్టావయ్యా, 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం పేరు మీద. వాడిని ఒక్కసారిగా వదిలిపెట్టారు. ఇప్పుడు వాడు రెచ్చిపోడా మరి. అందుకే నీ సైన్యం మొత్తం నాశనం అయిపోవడం ఖాయమై. మామూలు అర్జునుడు అయితే ఆట ఆడుతూ యుద్ధం చేస్తాడు. ఇవాళ ఆట ఆడో పేకాడతాడో చూద్దుగాని. ఇది సరిగ్గా దీన్ని విద్యా వ్యవస్థకు అన్వయించండి. బడులు పెట్టేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు, బడులు నడిపేవాళ్ళు ఉంటే నమస్కారం పెట్టి చెబుతున్నా, ఈ పద్యాన్ని అర్థం చేసుకోండి దయచేసి. 12 ఏళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేసినటువంటి అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో ఒక్కడే రెచ్చిపోయి మొత్తం సైన్యాన్ని నాశనం చేయగలిగాడు. అలాగే 12 ఏళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుల పేరు మీద ఇంటర్మీడియట్ వరకు వాడిని చంపుకు తినేసి, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సరిగ్గా 12 లెక్క 1వ తరగతి నుంచి. ఆ పైన లాంగ్ టర్మ్ ఎంసెట్ పేరు మీద అజ్ఞాతవాసం. వాడికి మనం తెలియదు, మనకి వాడు తెలియదు. ఎప్పుడైనా వాడిని చూడడానికి వెళితే మీరు వచ్చారు అందుకే వాడికి ర్యాంక్ రాలా. తల్లిదండ్రులు వెళ్ళడం మహాపాపం. ఎందుకంటే వాడు రాక్షసులు కదా, వెళ్ళకూడదు అని వాడిని పెడితే వాడు ఏం చేశాడు, ఇంటర్మీడియట్లో వదిలేదు, ఇంజనీరింగ్ కాలేజీకి పంపించారు ఒక్కసారిగా. ఈ మొత్తం 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆట లేదు, పాట లేదు, వ్యాసరచన లేదు, ఉపన్యాసం లేదు, గెలిచిన ఆనందం లేదు, ఓడి దాన్ని తట్టుకునేటువంటి సత్తా లేదు, ఏమీ లేకుండా ఓ జడ పదార్థాన్ని బలవంతంగా సప్రెస్ అణిచేసి అక్కడికి పంపేసరికి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్కసారిగా ర్యాగింగ్ పేరు మీద రాక్షస క్రీడ మొదలు పెట్టాడు. దానికి కారణం అది. ర్యాగింగ్ బద్దలవ్వాలంటే ఇక్కడ రావాలి మార్పు. ఎంతమంది పోలీసులను పెట్టినా, ఎన్ని శిక్షలు వేసినా ర్యాగింగ్ ఆగదు. పిల్లాడి ప్రవృత్తి ఎందుకు అలా ఉందో దయచేసి ఆలోచించండి. దానికి భారతం చెప్పింది సమాధానం. భారతంలోనే ప్రపంచమంతా ఉందని ఎందుకన్నారంటే, ఈవేళ ర్యాగింగ్కి సమాధానం తిక్కన గారి భారతంలో ఉందండి. నా తెలుగు భాష ఎంత గొప్పది, నా భారతం ఎంత గొప్పది. ఈ పద్యాలు నేర్చుకోవద్దా, తెలుసుకోవద్దా? పిల్లల్ని అలా అణిచిపెట్టి చేస్తే అర్జునుడు అలా కౌరవ సైన్యం మీద రెచ్చిపోయినట్టు వీడికి కౌరవ సైన్యం లేదు, కనిపించిన వాడి మీద రెచ్చిపోతున్నాడు. సీనియర్ జూనియర్ పట్టుకుని సిగరెట్ కాలుస్తాడు తొడ మీద పెట్టి. ఎందుకు ఆ పైశాచికమైన ఆలోచన? వాడిని ఆడనివ్వలేదు, పాడనివ్వలేదు, 4 గదుల మధ్యలో పెట్టేశాం. చదువు ర్యాంకు అన్న వాడు బొరబాడిపోయింది. ఇది మన దృష్టిలోపం కాదా? అలాగే భీముడి దగ్గరికి ఆయన పడుకుని ఉన్నాడు పాపం. ఈ చెట్టు గొడవకి పడుకున్నట్టు ద్రౌపది వెళ్ళి, ఎలా పడుకుంటున్నావు, ఎలా నిద్రపడుతోంది, పెళ్ళాన్ని ఎవడో అలా అవమానిస్తుంటే మీ అన్నదమ్ములు అంతా ఇంతే అని ఓ మాట అనేసింది. ఆ విషయంలో సీత లాంటిది కాదుగా ద్రౌపది. ద్వాపర యుగం, ఈ కలియుగంలో చూసుకోవాలి ఎలా ఉంటారు. అందుకే ఓ మాట అనేసింది. అలా పడుకుంటావు చూడు నిశ్చింతగానం, నీ నిద్ర పడుతుందయా అని అనేసింది. వెంటనే భీముడు లేచి, అనవసరపు ఆవేశం తప్పితే ఏదన్నా ఉందా? నేనంత ఆవేశపడ్డాను సభలో. అప్పుడు ఆ చెట్టు కనుక వాడి మీద వేసుంటే పరిస్థితి ఏమయ్యేది? మళ్ళీ 12+1 కదా. ధర్మరాజు ఎంత గొప్పవాడు, సంయమనం ఉండాలి ద్రౌపది అంటే. వెంటనే చూడండి ఆవిడ యుక్తి. ఏదో పాపం అవమానపడిన ఆవేశంలో అంటే అనొచ్చు, ద్రౌపది ఎంత గొప్ప ఇల్లాలండి. వెంటనే లేదు ఏదో అన్నాను ఆవేశంలో, కానీ ధర్మరాజు ఎంత గొప్పవాడు అని వెంటనే పద్యం అందుకుంది ఆవిడ. యవాని వాకిట యభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు, ఇలా మొదలుపెట్టింది ఆవిడ ధర్మరాజు స్తోత్రం. అప్పటికీ ఏదో రామస్తోత్రం చేయగానే ఆంజనేయ స్వామి వారు శాంతించినట్టు ధర్మరాజును స్తోత్రం చేయగానే అది మా అన్నయ్య, మరి అది ఇప్పుడు ఏం కావాలో చెప్పమన్నాడు ఆయన. భీముడికి అంత ఇష్టం ధర్మరాజు అంటే. అలాగే భీముని స్తోత్రం, అర్జునుని స్తోత్రం, నకులుని స్తోత్రం అయిపోయి మనకు కావలసింది సహదేవుడు స్తోత్రం. పాయింట్ అక్కడ ఉంది దీనికి, దృగ్దృశ్యం అనే దానికి. సహదేవుడు ఎలాంటి వాడయ్యా, ఎంత గొప్పవాడయ్యా, అటువంటి వాడు ఈ రాటరాజు రాజ్యంలో గోవుల్ని కాసుకుంటూ ఇన్ని కష్టాలు పడుతున్నాడయ్యా అనడానికి ఆవిడ చెప్పిన మాట ఏమిటో తెలుసా? అసలు కుంతీదేవి అరణ్యవాసానికి వస్తుంటే సహదేవుడిని నా చేతిలో పెట్టి ఏమందో తెలుసా అంటే, భీముడు నువ్వే చెప్పు, నీ చేతిలో పెట్టింది కదా నాకేం తెలుసు అన్నాడు. చెబుదాం.
పాండవుల ఐకమత్యం ఎంత గొప్పదంటే వాళ్ళు ఒక్కళ్ళు ఎవరైనా అందులో ఎవరిని కీర్తించినా అందరూ ఆనందిస్తారండి, అంత ఐకమత్యం. అందుకే ఐకమత్యం అంటే నన్ను అడిగితే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల కంటే కూడా పాండవులదే గొప్ప. ఎందుకంటే అక్కడ భార్యలు వేరు, ఇక్కడ ఒకే భార్య. ఏమాత్రం ఆవిడ పొల్లెట్టే ప్రయత్నం చేసినా మొత్తం అయిపోయినట్టే గొడవ, అంత గొప్పది ఇలా. అందుకని ద్రౌపదీదేవిని మనం సామాన్యురాలుగా చూడద్దమ్మా. చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత, లలితాదేవి అవతారంగా చెబుతారు ద్రౌపదీదేవిని. పొరపాటు మాట కూడా మాట్లాడకూడదు ఎప్పుడు. అంత తట్టుకుంది ఆవిడ సంసారంలో. అందుకే వెంటనే మార్చేసింది ప్లేటు. అమ్మో ఈ కోపం వచ్చింది, అసలు పని చెడిపోతుంది. అందుకే నేను చేసింది వెంటనే ధర్మరాజు ఎంత గొప్పవాడని చెబుతూ సహదేవుడిని నా చేతిలో పెడుతూ మీ అమ్మగారు ఏమందయ్యా, ఆ తల్లి మాటలు చూడండి, దృక్కు దృశ్యాల మధ్యలో తేడా తెలుస్తుంది. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నిరుగండు, ముందరయ్యడ ఒక పాటెరుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడు వగబిల్తుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు ఒక కున్మనము కుందెడు నిన్గనియూరడిలెడు. ఇంత నిజమా అంటే పద్యం ఎంత విచిత్ర. కడు పసిబిడ్డ వీడు, ఆధార్ కార్డు ప్రకారం సహదేవుడు వయస్సు 47 అప్పటికి. డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తారు మీరు. పసిబిడ్డ, పైగా ఆయనకో పసిబిడ్డ ఉన్నాడు. ఉప పాండవులు పుట్టారు. వాళ్ళందరినీ వనవాస సమయంలో వనవాసానికి ముందే కృష్ణుడి దగ్గర వదిలిపెట్టారు. 5 కూడా, శృతసోముడు ప్రతివించుడు అందరూ 5 పెరుగుతున్నారు. సహదేవుడికో బిడ్డ ఉన్నాడా, వాడికో 10 ఏళ్ళో ఎన్నో ఉన్నాయా, వీడు పసిబిడ్డ. అంటే తల్లి భావన ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. ఇంకా చెబుతోంది విచిత్రమైన మాట. ద్రౌపది నవ్వుకుంది, మా ఆయనే పసిబిడ్డ. ఎందుకంటే ఈయన లీలలు ఏమిటో ఆవిడికి తెలుసు కదా. ఒకటి కాదు అవునా నెరుగండు, ఏదైనా చెప్తే అవును కాదని కూడా అనలేడు. అంత నోట్లో వేలెడితే కొరకలేనివాడా. తల్లిలాగే మాట్లాడుతూ, తల్లి ప్రేమ. ఒకటి కాదు అవునా నెరుగండు, అవును కాదని చెప్పడం కూడా తెలియదమ్మా మా సహదేవుడు. అమాయకుడమ్మా. సకల శాస్త్రాల్లో పండితుడు సహదేవుడు. నీతి శాస్త్రం రచించింది సహదేవుడు. జ్యోతిష్ శాస్త్రంలో సహదేవుడు గొప్పవాడు. అంత అవును కాదు తెలియనివాడు జ్యోతిష్ శాస్త్రం ఎలా రాస్తాడండి. తల్లి ప్రేమ అంతే. ముందరయ్యడ ఒక పాటెరుంగడు, ఇదివరకు ఎప్పుడు కష్టాలు పళ్ళ పాండవులు బతుకంతా కష్టాలే. ఏకచక్రపురంలో భిక్షాటం చేసుకోలేదా, ఎన్ని కష్టాలు పడలేదండి. కానీ తల్లి అంతే. మన జీవితాల్లో మనకి కొత్తగా వచ్చిన కష్టం చాలా పెద్దదిగా ఉంటుంది, గడిచిపోయినవి తేలిగ్గా ఉంటాయి. అప్పుడు అంత కష్టం వచ్చింది గడిపాం కదంటే అదేదో ఆ రోజులు వెళ్ళిపోయాయమ్మా, ఇప్పుడు తట్టుకోలేకుండా ఉన్నాం. ఏం లేదు, ఈ రోజులు వెళ్ళిపోతే ఇది తట్టుకుంటాం, అంతకంటే ఏం లేదు. మన భావనే ఇది. ఇంత విచిత్రం అండి. కడు పసిపెట్టేట అవును కాదనడం కూడా తెలియదు. మా ఇంటికి ఎవరైనా నన్ను చూడడానికి వస్తే మా అమ్మ బతుకున్న రోజుల్లోనూ మీ అమ్మగారిని కూడా చూస్తామనేవారు. అసలు చూడండి ఏముంది, ఆవిడ ఏమైనా ఐశ్వర్యారయ్యా చూడండి అనేవాడిని. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళు అనేవారు, మీ అబ్బాయి చాలా పండితుడండి, చాలా బాగా ఎన్ని విషయాలు చెప్తారు, వాడి తలకాయ వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు అనేది. ఇది నాకేం సంబంధం అది. అంటే నేను 9వ వాడిని, సరిపోలేదండి ఇవిడికి. ఈ ఉద్దేశం గ్రహించి ఆయన వెళ్ళిపోయాడు ముందే. ఇంకా నేను 9వ వాడినా, వాడి తలకాయ వాడికి ఏం తెలుసమ్మా, వాడి తర్వాత పిల్లలు లేరు. నా తర్వాత పిల్లలు లేకపోతే నేను అజ్ఞాన్ని ఎలా అవుతాను. నాకు నవ్వు వచ్చే తల్లి ప్రేమ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు కొడుకుని పొగడ్డం ఇష్టం ఉండదు, అది ఆయుక్షీణంగా భావిస్తారు. ఉద్దేశం అది. వద్దమ్మా పొగడకండి, దిష్టి తగులుతుంది, వద్దమ్మా వాడికి ఏం తెలుసు అంటే ఆ దిష్టి పోయింది. దీన్ని ఏమన్నా నాకేం తెలుసు అని అంటావా, అని తల్లితో దెబ్బలాడతావా, అజ్ఞానం. తల్లి ప్రేమ అది. ఆ దిష్టి మనకి తగలకూడదని ఆ మాట ఎందేవాడ. నిజంగానే తల్లి దగ్గర నాకేం తెలుసమ్మా అంటే సంతోషిస్తుంది, గొడవలేదు. నాకు బోడు తెలుసు అనకూడదు. తల్లి కంటే తండ్రి కంటే ఎప్పుడూ మనకి తెలియదు. ఇది ఎంత నిజం చూడండి. అడుగు పసిబిడ్డ ఏమీ తెలియదుట. అంతేకాదు, ఎప్పుడైనా నేకుడు వగబిల్తు కానీ తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఎప్పుడైనా సరే అన్నానికి రారా, అన్నానికి రారా. చాలామంది తల్లులు అనే మాట ఇది. మా వాడికి చదివేనమ్మా ఎంతసేపు, అన్నానికి కూడా రాడు. కణాదుడు అని గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. అణు విజ్ఞానం మీద మహత్తరమైన పరిశోధన చేశాడు. ఆయన అసలు పేరు వేరే. ఆయన ఎంతసేపు ఆ అణువులు 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 ఆ అణువుల నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అందుకని వాళ్ళ అమ్మ కణాన్ అత్తీతి కణాద, వీడు అణువులే తింటాడు, వీడికి అన్నం అక్కర్లేదు, భోజనం అక్కర్లేదు అని కణాద అని పేరెట్టింది. ఆయన కణాదుడు అని పేరు వచ్చింది. అణుశాస్త్రం మీద అద్భుతమైన పరిశోధన. వాళ్ళ అమ్మ పెట్టిన పేరేది, వీడికి అణువులే. ఇప్పటికీ చాలామంది మా వాడికి పుస్తకాలైన అమ్మ ఆహారం, వేరే ఏం అక్కర్లేదు. మా ఇంట్లో ఇప్పటికే అంటారు ఇంక పద్యాలే, ఇంకే అన్నం అక్కర్లేదంట. అంతే మరి, అంతే. అది తల్లి ప్రేమ భార్య ప్రేమ అలాగే ఉంటాయి. ఇందులో మళ్ళీ తల్లి ప్రేమలో ప్రత్యేకత చూడండి. కొడుకును కావాలని తక్కువ చేసి మాట్లాడుతోంది ప్రేమ వల్ల. అంటే దృక్కే కదా. ఈ సహదేవుడు ఇలా ఎందుకేడు దృక్, ఆ దృశ్యం సహదేవుడే, ఆయనలో ఏ మార్పు లేదు. తల్లి ఇలా మాట్లాడుతుంది, భార్య ఎలా మాట్లాడుతుందో చూద్దాం విచిత్రంగా. ఎంత కోమలమో మా వాడు హృదయం చాలా సున్నితం అమ్మా.
ఎప్పుడైనా నే కుడువగ పిలుతుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు ఈ కొడుకిటు ఒక కున్మనము కుందెడు నిన్గనియూరడిల్లెడు. ఇలాంటి కొడుకు వనవాసానికి ఎడతాడంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని మళ్ళీ ద్రౌపదిని చూసి చేతిలో సహదేవుడు చేతిలో ద్రౌపది చేతిలో పెట్టబెట్టండి. ఎవరైనా అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెడతారు కానీ ఇవిడ రివర్స్ చేసింది వ్యవహారం, శుభలేఖ మార్చేసింది వరవిక్రయంలాగా. సహదేవుడు చేతిని ద్రౌపది చేతులు మా అబ్బాయిని జాగ్రత్త చూసుకో అంటే ఆ చూసుకుంటానులే తక్కువవాడు అంటే ఆవిడ నవ్వుతుంది. అంటే ఎందుకండి ప్రతి అత్తగారు నేర్చుకోవాలి కుంతి నుంచి. నీ మీద ఆధారపడి ఉందమ్మా సంసారం, నువ్వు కాబట్టి బాగుందంటే ఆ కోడలు ఆనందిస్తూ ఇలా పెంచావు ఏం చేస్తావో అంటే మన్నాడే కొరిపెట్టేస్తుంది అక్కడ. ఎందుకు ఈ వంకర మాట? నమ్మచ్చగా మనిషిని, మనమే కావాలని చేసాంగా పెళ్ళి, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా అంటే ఏముంటుంది అత్తగారు నిన్గని ఓరడి వెళ్ళాడు, నువ్వు ఉన్నావు కాబట్టి నాకు మనశ్శాంతిగా ఉంది అంటే ద్రౌపది అబ్బా అమ్మ అత్తగారికి నేనంటే ఎంత నమ్మకం, అందుకని సహదేవుడిని ఎలా చూసుకోవాలో అలాగే చూసుకోండి. ఇది తల్లి భావాలండి. ఈవిడ దృశ్యం ఇలా దృక్కి ఇలా ఉంది. ఇప్పుడు అదే మాట చెప్పాక ద్రౌపది సహదేవుని గురించి తన అభిప్రాయాలు చెప్పింది. జస్ట్ 2 పద్యాలు తేడా. ఏమన్నాడు చూసి ద్రౌపది మాటలు చూడండి. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాద్రి పిన్న కొడుకు ఎతన్మాతృడే చూడగన్. ఒక ముక్క అర్థం కావట్లా. ఎందుకని? భార్యకి భర్త, భర్తకి భార్య అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థమైతే పూర్ణాంగి అనేవారు. అర్థమైతే ఒక క్షణంలో వదిలేయం. అర్థం కాకపోవడం వల్ల వాళ్ళ అదృష్టం మన అదృష్టం అంతకాలం కొనసాగుతుంది అలాగా. ఈ అర్థం కాని మాటల పద్యం ఎందుకంటే భార్య ఎప్పుడు భర్త గురించి మాట్లాడేటప్పుడు కడు పసిబిడ్డ మా ఆయన నోట్లో వేలెడితే కొరకలేడు అవును కాదండం కూడా తెలియదు. ఊళ్ళో వాళ్ళంతా లోకు కట్టేస్తారు ఈ అమ్మాయిని. వీళ్ళ ఆయనకి ఏం తెలియదుట్రా అని మొదలెడతారు విర్రవేషాలని. అందుకని భార్య ఏం చెబుతుంది? ఆ రూపం అవికారము, మా ఆయన చాలా అందంగా ఉంటాడో తక్కువడేం కాదు, ఎందుకంటే అందగాడు కాదంటే ఆవిడకి అవమానం, కాంతి ఎందుకు చేసుకున్నా ఉంటారు. ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, చాలా గొప్ప భుజబలం ఉంటుంది కానీ గర్వం లేదు. భార్య ఎప్పుడు భర్త నుంచి ఏం ఆశిస్తుంది? భుజబలం ఉండాలి, మంచి తీరత్వం ఉండాలి, కానీ అది గర్వం కాకూడదు, అహంకారం కాకూడదు. అహంకారం అయితే గొడవలు వస్తాయి. ఆ సురత్వము దయారసానుగతము, గొప్ప సురత్వం ఉండాలి, భర్తకి వీరత్వం ఉండాలి, కానీ దయ కూడా ఉండాలి. ఆ రౌడీజం ఇంటి దగ్గర చూపించకూడదు. ఎందుకంటే బయట వాళ్ళతో ఉండాలి కాస్త గంభీరంగానే ఉండాలి, ఇంటికి వచ్చేసరికి మెత్తగా హాయిగా ఉంటారు. అందుకే ఆ సూరత్వము దయారస భార్య ఆశించి ఈ సూరత్వం వీరత్వం రూపాన్ని గురించి తల్లి మాట్లాడదు. ఎందుకంటే కోతి పిల్ల కోతికి అందం, అందాన్ని గురించి తల్లి మా వాడు బంగారు కొండ నీకేం తెలుసు, వాడికి 2 ముక్కులు ప్రవహిస్తూ ఉంటాయి కిందకి, అయినా సరే మా వాడు బంగారు కొండ అంటుంది. ఎందుకంటే తల్లి అంతే, కాకి పిల్ల కాకి ముద్దు. భార్య అలా కాదు, అందం గురించి ఓ మాట అంటుంది, అనాలి, ఆవిడ అందం చూసే చేసుకుంది. భార్య దృష్టి రండి, సహదేవుల్లో ఏం మార్పు లేదు. ఈ 2 పద్యాలు వింటూ సహదేవుడు ఇంతకీ నేనేమిటని అర్థం చూసుకుంటాడు. ఆయన నాకు అర్థం కావట్లేదు, మా అమ్మ అలా అంది, మా ఆవిడ ఎలా ఉంటుంది, ఇంతకీ నేనేమిటి ఏమో. అదే దృక్కు వేరు దృశ్యం వేరు, దృక్కును బట్టే దృశ్యం ఉంటుంది. వేదాంతం అని చెప్పింది చిక్కన భారతంలో ఎంత స్పష్టంగా అర్థమవుతోందండి. సమన్వయం చేసుకుని చూసుకోవాలి. ఆ సురత్వంబు దయారసానుగతం, ఆ శుంభత్క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు. భర్తలైన వాళ్ళమంతా గ్రహించాల్సిన విషయం, భార్య ఎప్పుడూ భర్త యొక్క తెలివితేటలు కోరుకుంటుంది. వర్కింగ్ నాలెడ్జ్, ఏదైనా పని చెబితే సక్రమంగా చేసుకురావాలి. ఊరికే నేను పద్యాలు అప్పగించా అవధానం చేశా అంటే కుదరదు. బజారు సరుకులు కూడా తేవాలి. అవన్నీ మర్చిపోయాం అనుకోండి, ఎందుకు ధారణ, ఊరికే చెబుతారు ఇక్కడ కబుర్లు. చింతపండు తెమ్మంటే తేలేదు, మళ్ళీ నేను వెళ్లాల్సి వచ్చింది. అందుకని నేను మొహమాటం లేకుండా అవి కూడా గుర్తుపెట్టుకుని చక్కగా పట్టుకొచ్చి నేను ధారణ బ్రహ్మరాక్షసుడు, నేను ఆవిడ చేత కూడా సర్టిఫికేట్ పొందేసా, గొడవలేదు. ఆ కాస్త పని చేయలేదు అనుకోండి, మీరెవరు ఎంత సన్మానాలు చేసినా ఇంట్లో గొడవే, అది కూడా చేసేస్తే అయిపోయాయి. అంటే వర్కింగ్ నాలెడ్జ్ చూడండి. ఆ శుంభత్ క్రియాజ్ఞానం, క్రియాజ్ఞానం అంటే పనుల్లో ఉండే తెలివి. ఎప్పుడు మగాడైన వాడి నుంచి ఆడది ఆశించేది. బయటికి ఎవరిన రైల్వే స్టేషన్కి వస్తున్నారండి, మా అన్నయ్య వస్తున్నట్ట కాస్త వెళ్ళి తీసుకురండి జాగ్రత్తగా, వాడికి ఇల్లేది తెలియదంటే ఒక్కో మగాడు ఉంటాడు మహానుభావుడు, ఈయన వేరే గేట్లోంచి ఎడతాడు, ఆయన వేరే గేట్లోంచి ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ చెల్లెలను చూడాలని ఆయనకు ఆత్రం, ఈయనకి ఏం లేదు, వాడు రావడం అసలు ఈయనకి ఇష్టం లేదు. ఈయన వేరే గేట్లోంచి ఎడతాడు, ట్రాఫిక్ జామ్ అంటే అది ముందు పని చేసుకురావాలి తెలియగా. వెంటనే ఆడది ఏముంటుంది, మా అన్నయ్య అంటే మీకు ఇష్టం లేదు, ఎందుకు వచ్చిన గొడవ ఉంటుంది, గొడవ అయిపోయింది అక్కడ. అంతకంటే సక్రమంగా వెళ్ళి ఫోన్లు కూడా ఉన్నాయి సుఖంగా, ఎక్కడున్నావయ్యా నువ్వు అక్కడే ఉండవు, ఒక చోటు చెప్పాలి, బాబు బయట విచారణ, విజయవాడ కేంద్రంలో విచారణ. ఆయన చూస్తే నాకు ఎప్పుడూ జాలే, పాపం రోజల్లా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. ఓ పక్క కంప్యూటర్ ఉన్నా సరే దుఃఖపడేవాడు ఎవరంటే విజయవాడ రైల్వే స్టేషన్లో విచారణలో కూర్చునే మనిషి, ఎంక్వైరీ కౌంటర్లో ఎప్పుడు వాగుతూనే ఉండాలి. అక్కడ బోర్డు కనపడుతూనే ఉంటుంది, అయినా అడుగుతూనే ఉంటారు. అంతకంటే శ్రమ పడేవాడు ఇంకొకళ్ళు లేడు.
అక్కడ ఉండమని చెప్పేవాడు అక్కడే ఉండాలి. కోకోడు ఏం చేస్తాడు, అక్కడ ఉండి మళ్ళీ సోడా తాగడం కోసం పక్కకి కడతాడు. ఈలోపు వీడు వస్తాడు, వీడు వెళ్ళిపోయాడేమో అని వాడు, ఇదంతా అజ్ఞానం. ఖచ్చితంగా చేయాలి చెప్పిన పని. అది భార్య ఆశిస్తుంది. మా ఆయనకి ఆ పని చెప్పామంటే ఇంకా చింత లేదండి బాబు, నాకు నిశ్చింత ఆయన ఉంటే, లేకపోతే అన్నీ నేను చూసుకోవాలి. ఈ ధైర్యం భార్యకి కల్పించాలి. తల్లి ఈ మాట మాట్లాడదు. ఒకవేళ కుర్రాడు తప్పు పని చేసినా, తప్పుగా చేసుకోవచ్చిన తల్లి, వాడు అమాయకుడు అమ్మ, వాడికి ఏం తెలుసు, వాడు సరిగ్గా రావచ్చుగా అంటుంది తల్లి. ఇంటే అక్కడ కొడుకుని అన్నది ఒక మాట. చూడండి, భార్య దృష్టిలో కొడుకు దృష్టిలో తల్లి దృష్టిలో ఎంత తేడా ఉందో. ఎవరి దృష్టిని మీరు తప్పు అంటారు? అదే శంకరాచార్య చెబుతున్నది. దృశ్యముతో పదార్థముద్వము పరస్పర విలక్షణవు. దృక్కు వేరు, దృశ్యం వేరయ్యా. దృక్ బ్రహ్మ, దృక్కే నిజం, దృశ్యం మాయా స్యాత్. సహదేవుడు అమాయకుడా వీరుడా? రెండు అమాయే. భార్య దృష్టిలో వీరుడు, తల్లి దృష్టిలో అమాయకుడు. ఇంతకీ సహదేవుడు ఎవరు? ఆయన కనపడితే అడుగుదాం. ఇన్ని పద్యాలు ఉన్నాయండి తిక్కనద. మాద్రి పిన్న కొడుకు ఎతను మాత్రుడే చూడగన్ అందేవుడా. ఇంకోటి గమనించండి, విచిత్రమైంది. ఆ తల్లి పద్యంలో తిక్కన గారు అన్ని తెలుగు పదాలే వాడాడు, ఎక్కడా సంస్కృత పదం లేదు. ఒక కోమలం అన్న మాట ఒకటే చాలా సున్నితమైన. ఈ పద్యంలో అన్ని సంస్కృత సమాసాలు వాడాడు. ఎందుకని? తల్లి ఎప్పుడూ సున్నితంగా ఆలోచిస్తుంది, సున్నితమైనటువంటి అచ్చ తెలుగు భాష వాడాడు. భార్య భర్త గంభీరంగా ఉండాలని ఆశిస్తుంది, అందుకని గంభీరమైన సంస్కృత భాష వాడాడు. సోమయాజికి ఎన్ని నమస్కారాలు చేస్తే ఈ జాతి రుణం తీరుతుందండి. అందుకని ఆయన ఉభయ కవిమిత్రుడు అన్నారు. ఇటు తెలుగును ప్రేమించే వాళ్ళని, సంస్కృతాన్ని ప్రేమించే వాళ్ళని సమానంగా రంజింపజేయగలడు. ఎందుకంటే తల్లి భావాలన్నీ జాను తెలుగులో చెప్పాడు, భార్య భావాలన్నీ సంస్కృతంలో చెప్పాడు. మూడో మాట ముచ్చటైన మాట ధర్మరాజు చెబుతాడు ఇదే సహదేవుడి గురించి. అక్కడ విచిత్రమైన పద్యం రాస్తాడు. ఈయన నియోగం బంగారంగా, తెలివితేటలన్నీ అక్కడ ఉంటాయి బ్రహ్మాండంగా. నియోగులు కావ్యం రాయడం వల్ల అది బాగుంది. తిక్కన గారు పాల్పడ్డం ఉందే 15 పర్వాలు మన అదృష్టం. ఆయనే రాయ. ఎందుకంటే రాజనీతి నియోగులైన వాళ్ళకి, రాజోద్యోగులుగా పనిచేసే వాళ్ళకి తెలిసినట్టుగా వైదికులకి తెలియదు. కష్టం. వాడు రాజుల దగ్గర పనిచేయాలి, అంతకంటే ఏం లేదు. నన్నయ్య గారు రాసుంటే వేరుగా ఉండేది. తక్కువ చేయడం కాదు ఎవరు. నేను ఆ పర్వాలు ఆయన పాలపడ్డం, ఈ పర్వాలు ఈయన పాలపడ్డం, మొత్తం అన్నీ మీరు నా పాలపడ్డం అన్నీ అంతే. అది జరగాల్సి ఉంటే జరిగింది. అలాగే ఆయన రాయాలి, ఎందుకంటే తెలుసు రాజోద్యోగులు. అందుకే టెక్నిక్ చూడండి. ధర్మరాజు అంటున్నాడు సహదేవుడు ఎలాంటి వాడంటే అకుటిరుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవజ్యశీలుడు, సధర్ముడు, శాంతుడు, గొంతి పెద్దశీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టియాతడు ఎట్లకో వరుణాశ్రయించు విధియోపదే ఎవరినెట్లు చేయగన్. ఇందులో లక్షణాలు విచిత్రం. అన్నగారు తమ్ముడి నుంచి ఏమి ఆశిస్తాడో అవి ఉన్నాయి. అకుటిరుడు, మా వాడికి వంకరగా మాట్లాడడం తెలియదు, అన్ని సక్రమంగా ఉంటాడు. తమ్ముడికి ఎన్ని తెలివితేటలున్నా అన్నగారి దగ్గర నిజం చెప్పాలి. ఈ తెలివితేటలన్నీ అన్నగారి దగ్గరను, అక్కగారి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర కాదు మనం ఉపయోగించింది. వాళ్ళకంటే చిన్నవాడు. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారే, రుజుత్వం, అది ఆశిస్తారు. మా వాడు ఆ కుటిలుడండి, ఆర్య సమ్మతుడు. పెద్దవాళ్ళందరూ మా వాడిని అవునంటారండి. అన్నగారు కోరుకుంటాడు ఇలాగ. 10 మంది పెద్దవాళ్ళు అవుననిపించుకుంటాడంటారు. అహంకృతి దూరుడు. తమ్ముడికి ఎప్పుడూ అహంకారం ఉంటే అన్నగారు తట్టుకోలేడు. తమ్ముడు ఎంత పండితుడైనా, తమ్ముడు ఎంత డబ్బున్నవాడైనా, తమ్ముడు ఎంత పదవిలో ఉన్నా, అన్నగారు ఆ సీట్లో ఈవేళ కనుక మా అన్నయ్య ఊళ్ళో ఉన్నవాడు ఇక్కడ కూర్చుంటే నేను ఆయన కాళ్ళకి దండం పెట్టే వేదిక ఎక్కేవాడిని. మొహమాటమే లేదు అందులో. అది కనుక చేయలేదనుకోండి, వీడికి బాగా అయిపోయింది, గుర్తు మానేసాడు. అన్నగారనే జ్ఞానం కూడా లేదు. తండ్రి అంటే అన్నగారంటే తండ్రి కదండి, మరి ఆ దండం పెట్టాలి. నేనంత పండితుడిని, నేను నాకందరూ 70 ఏళ్ల వాళ్ళు కూడా నాకు దండం పెడుతున్నారు, అన్నయ్య నీకు నేను దండం పెట్టడం చాలా పొరపాటు మాట. మనకంటే ఏడాది పెద్దవాడైనా అన్నగారి కాళ్ళకి మనమే దండం పెట్టాలి. ఆ మాత్రం గౌరవం ఆయన ఆశిస్తాడు, తప్పులేదు కూడా. ఆయన సంపాదించాడా లేదా, ఉద్యోగం చేశాడా లేదా, తెలివితేటలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయాలు. అన్నగారు నీకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు జీవితానుభవం ఎక్కువ ఉంది, కింద పడి మీద పడినా ఆ 2 ఏళ్ళు మనం దాటలేం. ఏ దేన్నైనా దాటచ్చు, ఆ వయస్సును మనం దాటలేం కదా, అంతే. అందుకే అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు. ధర్మరాజు కోరుకునే లక్షణం, మా వాడు నీతికి కట్టుబడి ఉంటాడు. అనవజ్యశీలుడు, స్వచ్ఛమైన శీలం కలిగిన వాడు. సధర్ముడు, దాంతుడు, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఇవన్నీ అన్నగారు కోరుకునేవి. ఇక్కడ వరకు భాష సంస్కృతం అండి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవజ్యశీలుడు, సధర్ముడు, దాంతుడు, ఇక్కడ వరకు సంస్కృతం. ఇక్కడి నుంచి చూడండి. గొంతి పెద్దశీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టి అతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు విధియోపదే ఎవరినెట్లు చేయగన్. ఇది తెలుగు. ఎందుకు అక్కడ సంస్కృతం, ఇక్కడ తెలుగు వాడాడు? అన్నగారు తమ్ముడి నుంచి భార్యలాగా కొన్ని గంభీరమైన లక్షణాలు ఆశిస్తాడు, తల్లిలాగా కొన్ని సున్నితమైన లక్షణాలు ఆశిస్తాడు. కాబట్టి తిక్కన సోమయాజి 2 పాదాలు సంస్కృతంలో, 2 పాదాలు తెలుగులో రచించాడు. ఆ మహానుభావుడు రుణం ఎన్ని జన్మలెత్తైనా తీర్చుకోగలమా? ఏం పద్యరచన, ఏం వైభవం అండి, ఏం తెలివితేటలండి అసలు.
ఇందుకని ఉభయ కవిమిత్రుడు అన్నారు. మన తెలుగు పండితుల తాత్పర్యం ఎలా ఉందంటే, ఎక్కడో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అంటే ఇంటర్వ్యూ చేసే కమిటీలో ఉన్నా, మా శిష్యుడు ఎవరో కాలేజీ పెట్టి మీరు ఎంపిక చేయండి మంచి మాస్టర్ని అంటే వెళ్ళా. ఒక ఆవిడ వచ్చింది, నేను శ్రీనాథుడి మీద పిహెచ్డీ చేశానండి. అయితే శ్రీనాథుడు పద్యం చెప్పమ్మా అన్న. నాకు రావండి పద్యాలండి. పద్యాలు రాకుండా పిహెచ్డీ అయిపోయింది. పోన్లే అమ్మ, నీకు పద్యం రాకపోవడం నీ తప్పు కాదు, నీకు వచ్చేంత గొప్ప పద్యం రాయకపోవడం శ్రీనాథుడితే తప్పు, ఆయన అడుగుతానులే అన్నాను. మరి ఏమంటాం? అప్పుడు ఆ అమ్మాయి ఓ మాట అంది దొరికిపోవడం కోసం, నాకు శ్రీనాథుడు అంటే అంత ఇష్టం లేదండి, ఆయన భోగపురుషుడు. అబ్బాయి ఇవాళ ఆయన శ్రీరామచంద్రమూర్తి. ఇక్కడ శ్రీనాథుడిని విమర్శిస్తాం మనం. ఆయన భోగపురుషుడండి, నాకు అంత నచ్చరండి, నాకు తిక్కనగారంటే ఇష్టం అండి. అలాగా అయితే తిక్కనగా ఉభయ కవిమిత్రుడని బిరుదు ఎందుకు వచ్చిందన్న ఒక్క క్షణం ఆలోచించకుండా చెప్పిందండి. ఎల్లాలు ఎంత పండితురాలు నిజంగా. ఆయన నాన్నయ్యకి ఎర్రన్నకి ఫ్రెండ్, అందుకే ఉభయ కవిమిత్రుడు. అందరూ ఇలా ఉన్నారని కాదు, ఉంటారని కాదు, ఇలా ఉంది స్థాయి. మనం గమనిస్తే తెలిసిపోతుంది. ఇది ఉభయ కవిమిత్రుడు అన్నాం. ఇప్పుడు ఈ 3 పద్యాలు మీరు పోల్చి చూసుకోండి. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. ద్రౌపదికి అలా ఎందుకు కనిపించాడు, తల్లికి ఎలా ఎందుకు కనిపించాడు, ధర్మరాజుకి మధ్య రకంగా ఎందుకు కనిపించాడు? వీళ్ళ దృష్టిలో భేదం తప్పితే సహదేవుల్లో భేదం లేదు కదా. ఇంతకీ ఆయన గురించి ఆయన్ని అడిగామనుకోండి, ఆయన చెప్పే విషయాలు వేరుగా ఉంటాయి. ఇంతకీ సహదేవుడు ఎవరు? అమాయకుడా, వీరుడా, 2 లక్షణాలు మూర్తిభవించిన వాడంటే ఎవరూ చెప్పలేరు. నీ చూపును బట్టి ఈ ప్రపంచం అంతా కనపడుతుంది. నువ్వు సున్నితంగా చూస్తే వాడు సున్నితంగా కనపడతాడు, నువ్వు వీరుడుగా చూస్తే వీరుడుగా కనపడతాడు. నువ్వు పనికొచ్చేవాడంటే పనికి వచ్చేవాడే, నువ్వు పనికి మాలినవాడంటే పనికి మాలినవాడే. అంచేత సృష్టిలో భేదం లేదు. శంకరాచార్య చెప్పిన ప్రకారం సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో ఉంది భేదం అంతా. మార్చుకోవలసింది ఆ దృష్టిని. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. ఎంత అద్భుతమైనటువంటి చిత్రం అండి. సాకారం చ నిరాకారం నిర్గుణం చ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమఖ. సాకారము భగవంతుడికి అక్కడ ఆకారం ఉంది, మీరు గమనించండి. భక్తిగా పెడుతున్నాం, దండం పెడుతున్నాం, తీర్థప్రసాదాలు పుచ్చుకుంటున్నాం, కానీ ఆయన అసలు ఆకారం అది కాదు. ఎందుకంటే ఆంజనేయుడు కాకముందు ఆయన శివుడు సాక్షాత్తు. రుద్రవీర్య సముద్భవగా ఆంజనేయ నామాల్లో ఉన్నమాటే. ఆయన శివుడు. మరి శివుడు ఆయన ఆకారమా, ఆంజనేయుడు ఆకారమా? ఒక ఆంజనేయుడే అనుకుంటున్నారా మీరు? ప్రథమో హనుమాన్ నామ ద్వితీయో భీమయేవచ తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు భగవత్కార్య సాధక. మొదటి జన్మలో ఆయన హనుమంతుడు, తర్వాత జన్మలో ఆయన భీముడు. ఆంజనేయుడిగా ఉండగానే భీముడు కూడా అవుతాడు. వాళ్ళ శక్తియుక్తులు అలాంటివి. ఇది పుష్పం ఇక్కడ ఉండగానే గంధం వ్యాపించినట్టే. ప్రథమో హనుమాన్ నామ, మొదటి జన్మలో హనుమంతుడు ఎవరయ్యారో, ద్వితీయో భీమయేవచ, 2వ జన్మలో భీముడు ఆయనే. ఇంకో మాట మనలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తృతీయ పూర్ణ ప్రజ్ఞస్తు, ఆ హనుమంతుడే, ఆ భీముడే 3వ జన్మలో సాక్షాత్తు మధ్వాచార్య స్వామి. పూర్ణ ప్రజ్ఞ మధ్వాచార్య. ఎందుకంటే ఇన్ని జన్మలు భగవత్కార్య సాధక. భగవంతుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పనిని నెరవేర్చాలి అంటే ఆ జన్మలో హనుమంతుడుగా ఆయనే పుట్టాడు, తర్వాత జన్మలో భీముడుగా ఆయనే పుట్టాడు, తర్వాత జన్మలో మధ్వాచార్యుడుగా ఆయనే పుట్టాడు. ఇప్పటికీ మధ్వ సంప్రదాయంలో ముందు బాక్సింగ్ నేర్పుతారు, తర్వాత జ్ఞానం నేర్పుతారు. దానికి కారణం పూర్వజన్మ భీముడు. ఎక్కడికి పోతుంది మరి గుద్దే అలవాటు. ముందు వాళ్ళు మా మధువుల్ని మీరు గమనించండి, మంచి 6 ప్యాక్ 8 ప్యాక్ సన్నగా ఉన్నవాడు అందులోకి రానివ్వరు, నువ్వు పనికిరావు అంటారు. ముందు మారుతూ వ్యాయామశాలలోకి వచ్చాకే ఆంజనేయ స్వామి దర్శనం. వ్యాయామశాల వచ్చాకే కదా ఇక్కడ కట్టింది, అందుకని ముందు వ్యాయామం చేస్తేనే ఆంజనేయ స్వామి దర్శనం. నాకు శరీరం ఏం అక్కర్లేదంటే కుదరదు, బలం ఉండాల్సిందే, ఎందుకంటే ధర్మరక్షణ చెయ్యాలి. ఇది ఆశ్చర్యం. ఇది అందుకని ఈయనది ఏ ఆకారం అంటారు మీరు? ఈ ఒక్క ఎన్ని ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయండి, అక్కడ ఉన్నది ఈయన కాదా? అలాగంటే పక్కన ఉన్న రామాయణంలో ఉన్నది అసలు రాముడు లేకుండా ఆయన ఉంటాడా? శివుడుగా ఉన్నది ఆయన కాదా? కృష్ణుడుగా ఉన్నది ఆయన కదా? ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇన్ని ఆకారాలు ఉన్నది ఆయనప్పుడు ఈ కనిపిస్తున్న ఆకారాలన్నీ ఆయన కాదా? సర్వం బ్రహ్మమయం ఇదం జగత్. మన ఆకారం కూడా ఆయనే. సాకారం చ నిరాకారం. ఇన్ని ఆకారాలు ఎందుకు ధరించగలిగాడంటే ఆయన అసలు నిరాకారం. నిరాకార నిరంజన లలితా సహస్రంలో మాట. మళ్ళీ దుర్గా కాత్యాయని చండి అన్నీ ఆవిడే. మళ్ళీ అసలు ఆవిడ మాత్రం నిరాకార నిరంజన. ఆకారం లేనివాడే అన్ని ఆకారాలు ధరించగలుగుతాడు. నటుడు ఉంటాడు, ఆయన ఓ రోజు దుర్యోధనుడు వేషం వేయాలి, ఎందుకంటే కురుక్షేత్రం నాటకం. ఇంకో రోజున కోదండరామ నాటకం వేస్తే ఆయన ఏం వేస్తాడు? రావణాసురుడు వేస్తాడు. ఇంకో రోజు తులసీ జలంధర వేస్తే ఆయన ఏం వేస్తాడు? జలంధరుడు వేస్తాడు. ఇంతకీ వేసేవాడు ఎవరు? సుబ్బారావు. వీడి సుబ్బారావు అనే లక్షణం మర్చిపోకపోతే
అటు దుర్యోధనుడు కానీ, ఇటు జలంధరుడు కానీ, ఇటు రావణాసురుడు కానీ వేయలేడుగా. అంచేత ముందు నేను సుబ్బారావుననే విషయం మర్చిపోతేనే ఇన్ని ఆకారాలు ధరించగలుగుతాడు భగవంతుడు. ఈ ప్రపంచమంతా ఇన్ని ఆకారాలు ఎందుకు ధరించగలుగుతున్నాడు అంటే నేను ఒక రూపాన్ని ధరించిన వాడినే విషయం ఆయన దగ్గర ఉండదు. అది ఆయన దగ్గర ఉండే విషయం కాదు. ఆయన నిరాకార కాబట్టి అన్ని ఆకారాలు ఆయనే. ఇందులో ఏ ఆకారం అయింది కాదంటారు. అందుకని మొత్తం సృష్టి అంతా బ్రహ్మమయం అనేది రుజువైపోవట్లేదండి ఆకారాలతో సహా. ఇక్కడ ఆయన కాదు, ఏ గుళ్ళో ఉన్న ఆయనే, ఈ కూర్చున్నది ఆయనే, చెబుతున్నది ఆయనే, చరాచర దృశ్య పదార్థాలన్నీ ఆయనే. అయితే మనకంత గ్రహించేంత జ్ఞానం కష్టం కాబట్టి ఒక రూపకల్పన మనం చేసి ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అది మహర్షులు తపస్సు చేస్తే దర్శించిన రూపం కావచ్చు, వెలిసిన విగ్రహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక భక్తుడి వల్ల, ఒక ఋషి వల్ల ఏదో జరుగుతుంది. అందుకని ఆరాధన చేసుకుంటాం. అందుకని నీకు అదే సమస్తం, ఇంతకుమించి ఏం లేదంటే అలాగా తత్వం అంటున్నారు. అది కానీ అదే నువ్వయ్యా, తత్పరమం బ్రహ్మ, అదే పరబ్రహ్మ, జీవుడే దేవుడు. ఇది వేదాంత డిండిమఖ. ఇప్పుడు ఒక మాట, సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం. సర్వమాత్మస్థితం బ్రహ్మ, సర్వం బ్రహ్మాత్మనా స్థితం, నకార్యం కారణాద్భిన్నం. ఇది వేదాంత డిండిమఖ. కనిపిస్తున్నదంతా బ్రహ్మ పదార్థమే, ఒకటే. సర్వం బ్రహ్మాత్మనా స్థితం, అంతా బ్రహ్మే అయి ఉంది. ఈ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, పొరపాటు పడకండి. చతుర్ముఖ బ్రహ్మకి ఆకారం ఉంది. మనం అనుకుంటున్న పరమాత్మ నిరాకారం. ఆయన అవసరార్థం ధరించిన ఆకారాలే ఈ దేవతలు, ఈ మానవులు, ఈ రాక్షసులు సమస్తం. రాక్షసులు కూడా భగవత్ స్వరూపమే కాదనడానికి లేదు, తమో గుణం. అందుకే దిక్పాలకుల్లో మీరు గమనించండి, నిరుతి నైరుతి మూల రాక్షసుడిని దిక్పాలకుని చేయడం ఏమిటండి? దుర్మార్గులని చెబుతున్నారు. ఓ పక్క నైరుతి దుర్మార్గుడు కాదు, చాలామందికి తెలియదు. నిరుతి అనే మాట నుంచి నైరుతి వచ్చింది కదా. ఆ నిరుతి పూర్వజన్మలో పింగళకుడు అని ఒక బోయేవాడు, కిరాతుడు, అడవుల్లో ఉండేవాడు. కాశీఖండంలో ఉంటుంది స్కాంద పురాణాల్లో. శ్రీనాథుడు అద్భుతంగా రాస్తాడు ఆ కథ. అతను బోయేవాడుగా ఉండగా పింగళకుడుగా అతని ధర్మాన్ని అతను నిర్వర్తిస్తాడు. వేట ఎలా చేయాలో, ఎలా ఆడాలో అలాగే ఆడతాడు. దశరథుడిలాగా కొట్టాడు. వేట నియమాలు ఉన్నాయి. పరిగెట్టే జంతువునే కొట్టాలి, పడుకుంటే కొట్టకూడదు, అన్నం గడ్డి తింటుంటే కొట్టకూడదు, వేరే జంతువుతో కలుస్తుంటే కొట్టకూడదు, నీళ్లు తాగుతుంటే కొట్టకూడదు. ఇది వేట. ఇష్టం వచ్చినట్టు తుపాకెళ్ళి వేసేయడం కాదు, సల్మాన్ ఖాన్ లాగా. అది వేట కాదండి, అది పొగరు. వేటకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఫుట్పాత్ మీద పడుకోవడం తప్పుట, మహానుభావుడు వీడు వెళ్ళిపోవడం తప్పు కాదుట. అలాగే ఉంటాయి. ఆ బోయేవాడు చాలా గొప్పవాడు పింగళకుడు. అతను ధర్మాన్ని అతను నిర్వర్తించాడు, వేట ప్రకారం. అయితే ఓ రోజు ఏం జరిగిందంటే, అతని ఇంటికి విచిత్రం, బాటసార్లు వచ్చేవారు, అన్ని కులాల వాళ్ళు వచ్చేవారు. అక్కడ భోజనం చేసేవారట, కాశీఖండంలో ఉంది. ఆ వేటగాడింట్లో భోజనం చేసేవారు. వాళ్ళకి పెట్టే ఆహారం పెట్టేవాడండి, తప్పేముంది? వీళ్ళు తిన్న ఆహారం పెట్టడం, వాళ్ళకి ఏది కావాలో అది పెట్టాడు, భోజనం చేశారు. బ్రాహ్మణులు సంధ్యావందనాలు చేసుకున్నారు, హాయిగా అన్నీ జరిగాయి. ఈ పుణ్యమంతా సంపాదించాడు, ధర్మం చేశాడు. అతిథి ధర్మం అందరికీ ఉంది అది. ఆ పైన ఓసారి వ్యాపారస్తుల గుంపు ఆ దారిలో పెడుతుంటే దాని మీద కొంతమంది దొంగల దాడి చేశారు. మరి వాళ్ళ దగ్గర సరుకులు ఉంటాయిగా. ఆ దొంగల నుంచి ఆ సార్థవాహుల్ని కాపాడడానికి ఈ పింగళకుడు ధనుర్బాణాలు ధరించి బయటకు వచ్చి చితగ్గొట్టి పారేశాడు ఆ దొంగల్ని. దొంగలు పారిపోయారు, కొంతమంది చనిపోయారు. కానీ గెలిచాడు, వ్యాపారస్తులను కాపాడాడు, బాగానే ఉంది. వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించేశాడు, అయిపోయింది. వాళ్ళు పారిపోయారు, పోయిన వాళ్ళు పోయారు, అయిపోయింది. కానీ ఈ మనిషికి పాపం ఈ గుచ్చుకున్న బాణాల కారణంగా విపరీతంగా జ్వరం వచ్చి 3 రోజుల్లో చనిపోయాడు. అతనికి శివుడు ప్రత్యక్షమై, చనిపోవడం బతకడం ముఖ్యం కాదయ్యా, ఎవరైనా చనిపోతారు. నీ ధర్మం నువ్వు చేశావు, అందరికీ అన్నం పెట్టావు, నియమం ప్రకారం వేటాడావు, సార్థవాహుల్ని కాపాడావు, ఇంతకంటే గొప్పదనం ఏముంది? అందుకని నిన్ను ఒక దిక్పాలకుడిని చేస్తున్నా అని శివుడు ఇచ్చినటువంటి వరం చేత నివృత్తయ్యాడు ఆయన. ఏ వృత్తినైనా అగౌరవించారండి వైదిక ధర్మంలో. బ్రాహ్మణులు ఏమిటండి, క్షత్రియులు ఏమిటండి, వైశ్యులు ఏమిటండి, ఏ భేదము లేదండి. నీ వృత్తి ధర్మం నువ్వు సక్రమంగా చేస్తే దిక్పాలకత్వం ఇవ్వడానికి వైదిక ధర్మం సిద్ధంగా ఉంది. ప్రపంచంలో హిందూ ధర్మాన్ని మించిన ధర్మం లేదు. ఎవ్వరి పట్ల పక్షపాతం సమస్య లేదు. అది హిందూ ధర్మం. ఈ నిరుతి మరి రాక్షసుడు కదా, పూర్వజన్మలో పోయేవాడు కదా, నిరుతి రాక్షసుడు. అందుకే ఆయన దిక్పాలక జన్మ ఇచ్చాడు. అందుకని రాక్షసుడు గుణం ఏమిటండి? తమో గుణం. అందుకని మనకి వాస్తుశాస్త్రంలో ఏం చెప్పారు? దంపతులను 5 తుమ్మలు పడుకోవాలమ్మా అన్నారు. ఎందుకంటే దాంపత్య బంధం తమో గుణం, ప్రతిక్రియ తమో గుణమే కదా. కానీ మరి సంసారంలో ఉన్నాక తప్పదుగా. అందుకని ఆ తమో గుణానికి స్థానం ఏది? నైరుతి మూల. అందుకని దంపతులు అక్కడ పడుకోండి అన్నారు. అంతే. ఇంకో మూల పడుకుంటే విడాకులు అయిపోతాయని అర్థం కాదు, అంత సెంటిమెంట్ పెంచుకోకల్లా, దాని విషయం అది.
అలాగే బీరువా ఎక్కడ ఉండాలి, నైరుతి మూల, దానికేమి శాస్త్రం లేదు. బీరువా మీరు పిల్లల గదిలో కూడా పెట్టుకోవచ్చు, పిల్లలే వాడుకుంటారు, దానికేముంది. బీరువా దంపతుల గదిలో ఉండాలని ఎందుకు చెప్పారంటే దంపతులు పడుకునే చోట బీరువా ఉండకపోతే వాకిట్లో పెడితే పట్టుకుపోరండి ఎవరైనా. అందులో డబ్బులు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి. అందుకని బీరువాకు శాస్త్రం లేదు. బీరువా ఈ మూల పెట్టాలా, ఆ మూల పెట్టాలా, మనం నిలబడి తీయాలా, తూర్పుగా తిరిగి ఎటు తిరిగి తీసినా జీతం ఎంతో అంతే, ఫస్ట్ తారీఖున ఏం పెరగదు అక్కడ. ఈ సెంటిమెంట్ బాగా పెంచుకున్నాం, అడ్డంగా జరుపుతున్నాం బీరువాల్ని. జరుపుకోవలసింది ఈ బుద్ధిని, బీరువాను కాదు. బీరువాకో శాస్త్రం లేదు, బీరువాకో వాస్తు లేదు. నీ బీరువాలో వచ్చి లక్ష్మీదేవి కూర్చోదు అక్కడ. దంపతులు పడుకునే చోటు ఉంటే, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు దాన్ని, లేకపోతే ఎక్కడ పెడతారు, బకెట్లో పెడతారా 10 మందికి. ఇది నైరుతి కథ. ఇందులో మీరు గమనించండి, సర్వమాత్మస్థితం సర్వం బ్రహ్మాత్మనాస్థితం. దేవతలు కూడా దేవతలే, మానవులు కూడా దేవుళ్ళే, అంతా ఒకటే. రాక్షసులు కూడా పరబ్రహ్మస్వరూపమే. ఎవరిని అవమానించేలా? ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, నముచి ఎంత గొప్పవాడు, బలిచక్రవర్తి ఎంత గొప్పవాడు. ఎక్కడ తక్కువ చేశారండి? ప్రవర్తన బట్టే మాట్లాడారు. దుర్మార్గం చేసిన వాళ్ళే అన్నారు, అందరినీ ఎందుకంటారు? అందుకని రాక్షసులను కూడా అవమానించవద్దు, అన్నందులోనూ మంచివాళ్ళు ఉన్నారు. సర్వమాత్మస్థితం బ్రహ్మ. దానికి ఉదాహరణ ఏమిటి? నకార్యం కారణాత్ భిన్నం ఇది వేదాంత డిండిమఖ. కార్యం ఎప్పుడూ కారణం కంటే భిన్నం కాదు. ఈ కుర్చీ చూడండి, అర్థమవుతుంది, వేరే ఉదాహరణ అక్కల. ఇది కుర్చీ రూపాన్ని పొందకముందు ఒక కొయ్య, అంతకుముందు ఒక చెట్టు, అవునా కదా? చెట్టుగా ఉన్నప్పుడు దీని కుర్చీ అనలేదు మనం. ఏదో ఇది ఏ రకమైన చెట్టు, ఏదో జిట్టురేగి అంటే జిట్టురేగి చెట్టు అన్నది. దాన్ని కొంచెం మొక్కల కింద తరిగేసరికి జిట్టురేగి కొయ్య, జిట్టురేగి దొంగ అన్నాం. దాన్ని కొంచెం ఇంకొంచెం సన్న మొక్కలు చేయగానే జిట్టురేగి కొయ్య అన్నాం. దాన్ని కుర్చీ చేయగానే జిట్టురేగి కుర్చీ అన్నాం. జిట్టురేగి కూడా తీసేసాం, కుర్చీ అన్నాం. కాస్త అందంగా నగిసీలు చెప్పగానే కుర్చీ కాదు సింహాసనం అన్నాం. నువ్వు పెట్టావు పేరు, అది కొయ్య. నకార్యం కారణాత్ భిన్నం. ఈ కుర్చీ ఎంత అందంగా ఉన్నా, ఎన్ని నగిసీలు చెక్కినా, నువ్వు ఏ పేర్లు పెట్టినా అది చెట్టే. ఆ చెట్టు కంటే ఈ కుర్చీ భిన్నం కాదు. అలాగే పరమాత్మ నుంచి ఏర్పడిన ఈ ప్రపంచం పరమాత్మ కంటే భిన్నం కాదు. ఇప్పుడు మనం ఉన్న ప్రతి చోటు, చేస్తున్న ప్రతి పని, చేస్తున్న ప్రతి ఆలోచన భగవన్మయమే. వేరే పూజ ఎక్కడుందండి? మన భావన తప్ప. అది పూజ అన్న భావనతో చేస్తే చాలు. మనం అది మానేసి మన కోసం అనుకుంటున్నాం. మన స్వార్థం, మన కోరికలు, మన ఆందోళనలు అన్నీ పెట్టుకుంటే జీవుడయ్యాడు. అది మానేసి అంతా ఒక లీల జరుగుతోంది, నా పని ఏదో నేను చేస్తాను, ఆగామి కర్మ నా చేతిలో ఉంది, నేను చేసేది నేను చేస్తా అంటే అయిపోలేదండి. ఆ స్థితికి రావాలంటే ఏం చేయాలి? తర్వాత చెబుతున్నాడు ఆయన. ఎన్నాదౌ యచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్సర్వం ఇది వేదాంత డిండిమక. పరబ్రహ్మ పదార్థానికి, ఈ సృష్టికి ఎన్నాదౌ ఆది యందు లేదు. ఆది అనేది లేదు. ఇది మొదలని చెప్పలేవు, ఆది లేదని కాదు. ఎన్నాదౌ ఇది ఆది అని మనం చెప్పలేం. యచ్చనాస్త్యంతే, ఈ జగత్తు మొదటి నుంచి లేదు. నాస్త్యంతే, చివరి వరకు ఉండదు. మొదలు చివర లేనిదానికి తన్మధ్యే భాంతమప్యసతు, అది మధ్యలో ప్రకాశిస్తున్నా లేనట్టే లెక్క. ఇది బాగా అర్థం కావాలంటే స్వప్నం, డ్రీమ్, కళ. మనం పడుకున్నాం, అప్పుడు ఉందా అండి కళ? కళ వచ్చే వరకు కళ లేదుగా. కాసేపటికి నిద్ర పట్టింది, నెమ్మదిగా కళ్ళలోకి వచ్చింది. ఆడాళ్ళు కనబడ్డారు, మొగాళ్ళు కనబడ్డారు, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, దొరువులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. కింద పడ్డాం, మీద పడ్డాం, మనమే ఏదో మాట్లాడాం, ఎవడో మన తిట్టాడు, మనమే ఉన్న తిట్టాం, ఎవడో మన పొగిడాడు, మనం ఏదో పొగిడాం. ఓ పావుగంటో అరగంటో ఏదో నడిచింది మహాప్రపంచం. ఆ కళకి ఆది ఎక్కడ మొదలైందో పట్టుకోండి, భగవంతుడు దొరుకుతాడు వెంటనే. నాకు సాధ్యం కాలా, కాబట్టి మీరు ప్రయత్నం మీరు చేయండి. నేను ఏదో పెద్ద నాకు సాధ్యమైందని నేను చెప్పను, కాలేదు, ఎప్పటికీ ఏడుస్తూనే ఉన్నాను. స్వప్నాంతం జాగరితాంతం ఉభౌ చేయనానుపశ్యతే అని కఠోపనిషత్తులు అంటారు. స్వప్నం యొక్క చివర, నిద్ర నుంచి స్వప్నంలోకి వెళ్ళే స్థితిని ఎవడు పట్టుకొని చూడగలుగుతాడో వాడికి ఆత్మసాక్షాత్కారం ఒక్క సెకండ్లో అయినట్టే అన్నాడు. ఆ గ్యాప్ ఆ ఖాళీ. మనం ఏమవుతున్నాం? అలా పడుకుంటున్నాం, నెమ్మదిగా గుర్రెట్టాం, శుభ్రంగా నిద్రలో పడ్డాం, గుర్రు పెట్టాం, అయిపోయింది. ఆ స్వప్నానికి వెళ్ళే ప్రదేశం, అదే జంక్షన్ అంటాను చూడండి, సరిగ్గా ప్రవేశించే అది పట్టుకోవాలి. అలాగే స్వప్నం నుంచి బయటకు వచ్చేది అది జాగరూక స్థితి. మహాయోగులు ఆ పని చేస్తారు. ముగ్గురికి నిద్ర పట్టదు ప్రపంచంలో, యోగి, భోగి, రోగి. భోగికి నిద్ర పట్టదు, ఎందుకంటే వీడు పడుకోడు, ఆ భోగానికి అవసరమైన వాళ్ళని పడుకోనేవాడు, చంపుతూనే ఉంటాడు తెల్లవారు. రోగికి నిద్ర పట్టదు, ఎందుకంటే నిద్ర పడుతూ ఉంటాడు అటు ఇటు. అంతే, వీళ్ళిద్దరూ సరే. భోగి, రోగి మనకి తెలుసు, మనం ఆ స్థితిలోనే ఉన్నాం. యోగికి కూడా నిద్ర పట్టదు, ఎందుకంటే వాడికి ఆత్మధ్యానం చేయడానికి అదే సరైన సమయం.
ఈ రాత్రి కోల్పోతే తెల్లారితే మళ్ళీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, మీటింగ్ అంటారు, షూటింగ్ అంటారు, ఎందుకు వచ్చిన కూడా రాత్రి ఓ గంట పడుకోపోతే పోయింది. ఈ హోటల్లో ఏకాంతంగా ఉన్నాం, శుభ్రంగా అలా కూర్చుందాం, ధ్యానం చేద్దాం, అవసరమైన స్థితి అది. మనం అందరం కూడా అర్ధరాత్రి ఎవరు భయపడినా అర్ధరాత్రి ఎప్పుడో లేచి ఒక అరగంటో పావు గంటో విడిగా కూర్చుని అలా ధ్యానం చేయగలిగితే ఆ ప్రశాంత స్థితిలో ఆత్మసాక్షాత్కారం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మనం కోల్పోయి గుర్రెట్టి పడుకుంటున్నాం హాయిగా. పొద్దున్న లేచి పైగా నిద్ర గురించి కామెంట్ ఇక్కడ. సరే, అది అలా అట్టి పెట్టండి. ఈ కళలో ప్రవేశించినప్పుడు మీరు గమనించండి, ఎన్నాదవు మీరు పడుకున్నప్పుడు ఆ కళ లేదు, ఆది ఎందు లేదుగా. యచ్చనాస్త్యంతే కళ నుంచి బయటికి రాగానే కూడా కళ లేదుగా. కానీ మధ్యలో ఉన్న కళ మిథ్యా కాదా? బయటికి రాగానే ఏమిటో ఏనుగొచ్చి బేరమన్నాం, పక్కన ఆవిడ లేపింది, ఏమిటండి ఏంది, ఏనుగొచ్చి తొక్కినట్టు అయింది అంది. నన్ను మీరే ఏనుగు అనుకున్నానంటే వీడి బుద్ధి లేకపోతే. ఏనుగు వచ్చి తొక్కినట్టు. ఏనుగు ఎక్కడుంది? కళ్ళలో ఉంది, పోయింది. ఏమైంది? ఏనుగు మంచం మీద ఉందా, పక్కన ఉందా, ఎక్కడుందండి? వచ్చిందా లేదా? అందులో ఉన్నంతసేపు అది ఉన్నట్టే, బయటికి రాగానే లేదు. అందుకే ఏమంటున్నారు శంకరాచార్య, కళకి మొదలు లేదు కదా, కళలోంచి బయటకు వచ్చాక కూడా నీ కళ లేదు కదా, కాబట్టే మధ్యలో కన్నా కళ కూడా లేనట్టే కదా. ఈ ప్రపంచం కూడా మొదటి నుంచి లేదయ్యా, చివరి వరకు ఉండదయ్యా, మధ్యలో నువ్వు చూస్తున్నది కూడా మిథ్యే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా. ఎంత చక్కని ఉదాహరణ అండి. పురుషార్థత్రయావిష్టాక పురుషా పశవో ధ్రువం మోక్షార్థీ పురుషశ్రేష్టక ఇది వేదాంత డిండిమక. ఈ జ్ఞానం మనం పొందాలి అంటే మోక్ష పురుషార్థం మీద దృష్టి పెట్టాలి. ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 ఉన్నాయి, అందరికీ తెలుసు. మన దృష్టి ఎంతసేపు అర్ధకామాల మీద చాలామందికి ఉంటుంది, కొంతమంది దృష్టి ధర్మం మీద కూడా ఉంటుంది. కానీ మోక్షం మీద ఎంతమందికి ఉంది? ఈ ధర్మం, ఈ అర్థం, ఈ కోరికలు ఇవన్నీ మోక్షం పొందడానికి. సరిగ్గా ధర్మార్థకామాలు ఉపయోగించుకోగలిగితే మోక్షం అప్రయత్నంగా పొందుతాం. రమణ మహర్షిని అడిగారట, ఏమండి ధర్మార్థకామాలే సరిపోతున్నాయి, ఎంతసేపు మోక్షం మీద దృష్టి ఉండడం లేదంటే ఆయన అన్నారట, ఈ 3 సరిగ్గా చేయవయ్యా, అది దాని అంతటా అదే వస్తుంది అన్నారట. అదేమిటండి అంటే, ఓ కట్టిపల్ల పట్టుకురమ్మన్నాడు ఆయన. మహానుభావులండి యోగులు, వాళ్ళకి తోచే ఉదాహరణలు మనకు తోస్తాయా? ఓ కట్టిపల్ల పట్టుకురమ్మన్నాడు, పట్టుకొచ్చాడు. దాన్ని 3 ముక్కలు చేయి అన్నాడు. మూడు ముక్కలు చేసి నాకేమన్నాడు. వీడేం చేశాడు? 3 దెబ్బలు వేసాడు. ఓ దెబ్బ వేసాడు, 2 అయింది. 2 వేసాడు, 3 అయింది. 3 వేసాడు, 4 అయింది. నువ్వు ఎన్ని దెబ్బలు వేసావు అన్నాడు. 3 అన్నాడు. మరి 4 ముక్కలు ఎందుకు అయింది అన్నాడు. మరి 1 వేస్తే 2 అయిందండి, 2ోది వేస్తే 3 అయిందండి, 3ోది వేస్తే 4 అయిందండి. 3 దెబ్బలు వేస్తే 4 ముక్కలు అయినప్పుడు 3 పురుషార్థాలు సాధిస్తే 4వది అప్రయత్నంగానే వస్తుంది, అవతల బొమ్మన్నాడు. తపస్సులో దోచే విషయాలు మామూలుగా చర్చలు దొరికేవి కావు. ఆ తపస్సు ప్రధానం, ఆ ధ్యానం ప్రధానం, దానికి భగవన్నామస్మరణ ప్రధానం. ఈ పురుషార్థాలు 3 సరిగ్గా మనం ధర్మానికి కట్టుబడి, ఆ వరుస గమనించండి. ధర్మంతోనే అర్థం. ఏ ధర్మం? ఉపాధ్యాయుడిగా ఉండు, ఇల్లాలుగా ఉండు, వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, సాఫ్ట్వేర్ చేయి, హార్డ్వేర్ చేయి, ఏదో ఒకటి చేయి, అది ధర్మంగా చేయి. ఆ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా ఎవరు చేస్తారో, లంచాలు తీసుకోకుండా, అవినీతిమయం చేసుకోకుండా, వాడు ఏనాడు గుళ్ళోకి వెళ్ళకపోయినా వాడికి మోక్షం ఖాయం. భగవద్గీత చెబుతున్న మాట అది. మనం అందరం గుళ్ళోకి వెడతాం, దండలేస్తాం, పైగా తిరుపతి వెళ్ళి ఇందులో వాటా ఆయనకి ఇస్తాం. నమశివాయ. శుభ్రంగా కొట్టేయడం, రకరకాల వ్యాపారాలు చేసేసి 100 కోట్లు. స్వామివారికి కిరీటం చేయించాం. స్వామివారు చాలా తెలివైన వారు, కిరీటం పెట్టుకుంటారు, చేయించిన వాడిని జైల్లోకి పంపేస్తారు. ఆయనకి తెలుసు ఇదంతా. ఆయనకి బ్లాక్ మనీ తేడా ఉండదు. వెంకటేశ్వర స్వామి ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బ్లాక్. ఆయన నల్లగానే ఉంటారు, నల్లవారికి నల్ల డబ్బే కావాలి. ఆయనకి ఆ భేదం ఏమి ఉండదు. శుభ్రంగా తీసుకుని హాయిగా వైదిక ధర్మానికి, వేద పండితులకి, వేద పాఠశాలకి ఖర్చు పెడతారు. అయిపోయిందిగా, సగం అక్కడ అయిపోయింది. మనవాడికి జైలు తప్పదు. ఎందుకే? నువ్వు కిరీటం పెడితే దేవుడు గమనిస్తాడు. చాలా పొరపాటు. కిరీటం శుభ్రంగా తీసుకుంటారు స్వామివారు, హాయిగా పంపేస్తాడు. చేసిన పాపం కిరీటాలతో పోదండి, మొహమాటమే లేదు అక్కడ. దేవుడు లంచగొండి కాదు, మనం లంచగొండి కాబట్టి దేవుడు లంచగొండిని చేశాం. ఇది మన బుద్ధి, మన మురికి బుద్ధి. నువ్వు 100 కోట్లు పెట్టి ఏం చేసినా సరే పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే, అందులో సమస్య లేదు. అందుకని ఈ ధర్మం ద్వారానే అర్థం ఖచ్చితంగా ఆలోచించుకో. నువ్వు ఉపాధ్యాయుడు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, న్యాయవాదివి కావచ్చు. నువ్వు న్యాయవాదివి, ఓకే, నీ దగ్గరకు ఒక కేసు వచ్చింది. అసలు అది ముందు న్యాయమే కాదా ఆలోచించు. అందులో ధర్మం లేకపోతే మనం చేపట్టకూడదు. ఎలాగో అవతల లాయర్ చేపడతాడు కదా, వాడిది పాపం నువ్వెందుకు పెట్టుకో. చాలామంది లాయర్లు మాట్లాడే మాట ఇది. మనం వదిలినారండి, వాళ్ళు తీసుకుంటారండి, అందుకని అదేదో మనమే అంటే ఆ పాపం నువ్వే అకౌంట్లో వేసుకుంటున్నావు అనమాట. అది ధర్మం కాదు అని స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వెందుకండి వాదించడం?
మరి ధర్మం అంటే ధర్మం కూడా వాదించాల్సిన సందర్భం. అవతల వాడు ఒకడు కేసెట్టాడు, మన దగ్గరికి వచ్చిన వాడు ధర్మం, వాడి ధర్మం నిలబెట్టడానికి మనం వాదించాలి. కానీ వాడిది అధర్మం అని స్పష్టంగా తెలుసుంటే నీదే అధర్మం రా అబ్బాయి, నీ తరఫున వాదిస్తే నాకు పాపం కదా అని పంపేస్తే ఆ లాయరు వృత్తి ద్వారానే మోక్షాన్ని పొందుతాడు. వేరే ఏ జపము చేయకల స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పిన మాట. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఈ ప్రపంచమంతా ఏ శక్తి నుంచి ఏర్పడిందో, ఏ శక్తి ఈ ప్రపంచమంతా విస్తరించి ఉందో ఆ శక్తిని ఆరాధించే విధానం ఎలాగాని 18వ అధ్యాయంలో అర్జునుడు అడిగితే, అర్జున నీ మాటలో ఉందయ్యా జవాబు, అంతటా వ్యాపించిందంటున్నావు, అంతా అదే అయిందంటున్నావు, వేరే పూజ ఏముంటుందయ్యా, నువ్వు చేసే పని అదే కదా అన్నాడు ఆయన. స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. నువ్వు చెప్పే పాఠంలో, నువ్వు పట్టుకున్న పుస్తకంలో, నీ ఎదురుగా ఉన్న విద్యార్థిలో ఆ భగవంతుడు లేడు. నువ్వు ఉండే వంటగిన్నె దగ్గర, నువ్వు ఉండే పొయ్యిలో, నువ్వు ఉండే పెట్టిన వంటగిన్నెలో, అందులో వండిన పదార్థంలో, తింటున్న భర్తలో, పిల్లల్లో ఆ పరమాత్మ లేడు. అప్పుడు వంట పని ఆరాధన కాల, లాయర్ వృత్తి ఆరాధన కాల, పాఠం చెప్పడం ఆరాధన కాల, నేను చెబుతున్న ప్రవచనం ఆరాధన కాల. మనం ప్రవచనం ఒక్కటే ఆరాధన అనుకుంటే ఎలాగా? వడ్రంగి పని, కమ్మరి పని, కుమ్మరి పని, చాకల పని, మంగళ పని సమస్తం భగవత్ పూజే. దాన్ని భగవత్ పూజగా భావించి చెయ్యాలి. ఎటొచ్చి భావనలో ఉంది తేడా. యద్భావం తద్భవతి. అయితే మన పని ఏది ఉందో అది లంచం తీసుకోకుండా, అవినీతికి పాల్పడకుండా సక్రమంగా మనం చేస్తే అది ఖచ్చితంగా పూజే. ఆ పైన ఇంకా పూజ చేసి ధ్యానం చేస్తే వాడి పుణ్యం అండి, ఎవరు కాదంటారండి? జ్ఞానవంతుడైన వాడు చూస్తే హాయిగా చూసుకోవచ్చు. అందుకని ధర్మం, తద్వారా అర్థం, తద్వారా మూడవది కామం. గమనించండి, కామం అంటే కామవాంఛలు కాదు, కోరిక అని అర్థం. మన కోరికలకు డబ్బు కావాలి, ఆ డబ్బు ధర్మంగా సంపాదించు. అప్పుడు ఈ లేకపోతే ఏం చేస్తే ధర్మార్థకామం పురుషార్థత్రయావిష్టాక పురుషా పశవో ధ్రువం. అర్ధకామాలలో బడి ఏడిస్తే పశువులైపోతారు మనుషులు. ఇవాళ చూస్తున్నాం మనం ప్రపంచంలో. ఎంత డబ్బు సంపాదించినా తృప్తి ఉండల్లా, ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండడల్లా. అనేక రకాల పొద్దున లేచి పేపర్ తీయాలన్నా లేకపోతే టీవీ చూడాలన్నా భయంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని గొడవలు, వేట గొడవళ్ళు, బెట్టింగ్ మర్డర్లు, అత్యాచారాలు, ఇదే గొడవ టీవీ పెడితే. ఆ భక్తి టీవీ టీటీడీ పెడతాం ఎందుకని? ఏదో కాస్త వాళ్ళు మంచివాళ్ళు కాస్త లలితా సహస్రము, విష్ణు సహస్రం వేస్తారు, పొద్దునే కాస్త మంచి మాటలు చెవిలో పడతాయి. లేదా న్యూస్ ఛానల్ ఏదైనా పెట్టామనుకోండి, పొద్దున్న వాంతులే, ఇక మనం చూడలేము. ఎందుకింత అయిపోయింది ప్రపంచం? పరుషవోధ్రువం. శంకరాచార్య చెప్పిన మాట. అర్ధకామాలు, డబ్బు కోరికలే కదండి. పదవుల కోసం కోరికలు, డబ్బు సంపాదన. ఇంకొక్కటి తెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఇందులో అతిలోక రహస్యం ఉంది. పురుషార్థత్రయావిష్టాక పురుషా పశవో ధ్రువం. పురుషార్థత్రయావిష్టాక పురుషా పశవో ధ్రువం. మోక్షార్థీ పురుషశ్రేష్ఠక ఇది వేదాంత డిండిమక. అందుకని అంతిమంగా ధర్మార్థ కామాలు 3 మోక్షం కోసం, పట్టుకుని వేలాడడానికి కాదు. అందుకే నేను ఇందాక సంసారం పద్యంలో ఒట్టిదన ఎరుంగుము కానీ పట్టుకో కానీ ఒట్టిదని తెలుసుకో. ఒట్టిదని అయితే ఏమవుతుంది? వదిలేస్తాం, చింత ఉండదు. సినిమా ఎంతసేపు చూసినా, ఎంత బాగున్నా తర్వాత ఇంటికి వెళ్ళాలి, వదిలేయాలని తెలుసు కాబట్టి మనం వెళ్ళిపోతాం. అక్కడే కూర్చుంటే హాలీవుడ్ ఊరుకుంటాడా? ఒక టిక్కెట్ మీద 2 సినిమాలు ఇదివరకు చూపించేవారు, వాళ్ళు ముదిలారు, ఇప్పుడు చూపించట్లేదు. 2 టిక్కెట్ల మీద ఒక సినిమా చూపిస్తాడు అవసరమైతే. ఎంత సినిమా అవ్వాల్సిందే కదండి, అయ్యాక వెళ్ళిపోవాల్సిందే కదా. అంటే ధర్మార్థ కామాలనే పట్టుకుని వేలాడుకు విడుదల, మోక్షం కావాలి, దానికోసం ప్రయత్నం చేయి. లేకపోతే పశువు అయిపోతాం. ఈ కోరికలకు అర్థం లేదు, ఈ డబ్బుకు అర్థం లేదు, ఎంత సంపాదించినా సరిపోదు. ఇప్పుడు ఒక మాట, చాలామంది కాశీ వెళ్ళి 9 రోజులు ఉండాలి కాశీలో లెక్క, 9 నిద్రలు చేయాలమ్మా. ఎందుకో నిద్ర, 9 చెద్దర్లు కప్పాలి, 9 పిండి వంటలు ఉండాలి, 9 మందిని, అంతా 9. ఇక 9 పట్టుకుంది పిచ్చ. అక్కడ లాడ్జీలు ఖాళీ లేకుండా పోయాయి. అక్కడ ఇంకా కొంతమంది ఉంటారు, మేము 9 వారాలు ఉన్నాం. ఇంకొక ఆయన తీవ్రవాది, మేము 9 ఏళ్ళు ఉన్నాను. ఇన్ని ఏళ్ళు ఉన్నావు లెక్క కాదు, ఎందుకు ఉండాలో ఈయన చెబుతున్నారు. షణ్నిహత్య త్రయం హిత్వా ద్వయం భిత్వా అఖిలాతిగం ఏకం బుద్ధ్వా అశ్నుతే మోక్షం ఇది వేదాంత డిండిమక. కాశీ అధిపతి ఎవరండి? నీలకంఠేశ్వర విశ్వేశ్వర స్వామి. ఆయన కైవల్యానికి అధిపతి. శివుడు మోక్షాన్ని ఇస్తాడు, విష్ణువు భోగాలను ఇస్తాడు, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వినాయకుడు నిర్విఘ్నంగా కార్యం జరిగేటువంటి అవకాశం ఇస్తాడు, ఆంజనేయ స్వామి శక్తియుక్తుల్ని ఇస్తాడు, సరస్వతీదేవి విద్యనిస్తుంది. కైవల్యానికి అధిపతి శివుడు. అందుకనే అంతిమ సమయంలో శివధ్యానం చేయండి, శివధ్యానం చేయండి, శివధ్యానం చేయండి అంట.
మనం హిందువులం అదృష్టవంతులం, ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇన్ని రకాల స్మరణ చేసుకోవచ్చు, ఇంత అదృష్టం మరో మతం వాళ్ళకి లేదు. ఏది ఇష్టమైతే ఏది, ఎప్పుడు ఏది కావాలంటే. అందున శివుడిచ్చే కైవల్యం కోసం ఏం చెబుతున్నారంటే 9 రోజులు ఎందుకు అంటే షణ్నిహత్య, మొదటి 6 రోజుల్లో షణ్నిహత్య 6 రకాల దుర్గుణాలు వదిలేయాలి. మీరు 9 రోజులు ఎందుకన్నారో ఒక్కసారి ఆలోచించండి. అంకెలు 9 కదండి, 10 లేదుగా. 10 ఎలా వచ్చింది? 9 తర్వాత ఉన్నది 0, అంతేగా. 1 వేస్తే 10 అయింది, వేయకపోతే 0. అంటే 9 తర్వాత అంకెలు లేవు కాబట్టి 9 రోజులు. అంటే 9 రోజుల ద్వారా నువ్వు ఆ 0 దాన్ని శూన్యం అనద్దు, పూర్ణం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 9 రోజుల కార్యక్రమం ద్వారా నువ్వు పూర్ణత్వాన్ని చేరుకోవాలి. అది కాశీలో ఉండడం. మనం బస్ స్టాండే చేరుకోలేదు, పూర్ణత్వం ఎక్కడ? పైగా గొప్ప, మేము 9 నెలలు ఉన్నాం, 9 ఏళ్ళు ఉన్నాం. ఇంకోటి ఎవడో పోటీ, నేను 9 తువ్వాళ్లే పట్టుకెళ్ళా, ఇదో పెద్ద లెక్క. ఇక్కడ తువ్వాళ్ళు 9, బనీళ్ళు 9, ఇంకా 9 పెచ్చ పట్టుకుంటుంది ఇంకా. కానీ 9 ఎందుకు? 9 రోజులైనా 9 నెలలైనా 9 ఏళ్ళైనా చేయవలసింది ఏమిటి అంటే షణ్నిహత్య 6 రకాల దుర్గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు లెక్క పెట్టుకుని ఇవాళ ఈ రోజులో నేను నాకుండే కోరికలు వదిలిపెట్టాలి, లేదా కాశీ వెళ్ళడం ఎందుకు. రెండవ రోజు, ఈ రోజు ఖచ్చితంగా నాకు ఎక్కడెక్కడ ఎవరెవరి మీద కోపాలు ఉన్నాయో అవన్నీ తెచ్చుకుని వదిలేయాలి. తెచ్చుకుందాం. ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద కష్టం ఉందో ఒకసారి గుర్తు చేసుకుందాం. బీపీ బాగా వచ్చేలా చేసుకుందాం. నమశివాయ వదిలేద్దాం. మాస్టర్ సివివి మహాయోగి, ఆయన దగ్గరికి ఆయన భక్తుల్లో ఉన్నవాడు వెళ్ళి, ఏమండి నాకు బాగా ఒకడి మీద కక్ష ఉందండి, వాడు నాకు కుటుంబానికి చాలా ద్రోహం చేశాడండి, ఏం చేయాలో తెలియదు, వదలలేకపోతున్నానండి, మీరేమో శాంతం అంటారు అన్నాడు. అవునరా, వదలొద్దురా, వాడిని ఏం చేయాలో నేను చెప్తా, వాడు ఫోటో పట్టుకురా అన్నాడు. ఈయన కూడా చేతపడి చేస్తాడేమో అనుకున్నాడు ఆయన. వాడు ఫోటో పట్టుకురా అన్నాడు. పట్టుకొచ్చి, గో మామూలు ఫోటో కాదు, జూమ్ చేయి, పెద్ద పటం కట్టు, నా పటం పెడతా, అంత ఉండాలి, పట్టుకురా అన్నాడు. పట్టుకొచ్చాడు. నేను చెప్పినట్టు చేస్తావా? ఖచ్చితంగా. నేను గురువును కదా, నువ్వు శిష్యుడు కదా, నేను చెప్పినట్టు చేయాలి, మళ్ళీ మాట అనొద్దు, ఇదేమిటని చర్చించద్దు, చెప్పినట్టు చేస్తానంట అన్నాడు. మంచిది, నా ఫోటోను పెట్టి పూజ చేస్తున్నావు కదా, నా ఫోటో పక్కనే వీడు ఫోటో పెట్టి నాకేం చేసావు వీడికి చేయమన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు. కానీ గురువు మీద నమ్మకం. అలాగే పెట్టుకున్న రోజు ఏదో మాస్టర్ సివివి నమస్కారం అంటే ఏదో మంత్రం చెబుతారు, అలాగే వాడి పేరు కూడా చెప్పి నమస్కారం అని నెల్లాడు చేసేసరికండి వాడు సివివి గారితో సమానం అయ్యాడు. వాడి మీద కక్ష అంతా పోయింది, వీడికి మనస్సు మారిపోయింది వెంటనే. ఇది పోగొట్టుకునే విధానం. దాని నుంచి బయటపడకపోతే ఏం చేస్తాం? ఎంతకాలం ఇది? వాడైనా మారాలి, మనమైనా మారాలి. వాడు మారలేదు, మనం ఏం చేయగలిగితే చేసేయి. ఎందుకంటే పల్లెటూళ్ళలో శ్రామికులు కష్టజీవులు నేవండి. వాడికి ఎవడి మీద కష్టం వచ్చిందనుకో గొడవ లేదు, చూరులోంచి కత్తి తీస్తాడు, ఓ దెబ్బ వేసేస్తాడు, వాడు పైకి పోతాడు, వీడు లోపల పోతాడు, గొడవ వదిలిపోయింది. మనం మధ్యతరగతి వాళ్ళం అలా కాదు, వాడిని ఏమీ చెయ్యం. ఇంట్లో కూర్చొని మాత్రం వాడు ఈ ఊరికే వేళ్ళు నలిగిపోయే బీపీ వచ్చింది, ఏం కాలేదు. అంత ధైర్యం ఉంటే వేసేరాదా? పోనీ వెయ్యలేని వాడు ఏం చేయాలి? మానసిక ధైర్యంతో దాన్ని వదిలేయాలి. వదలడు, మానడు. శాంతం కూడా గొప్ప గుణం, ధైర్యత్వం అంటారు. వదిలేయి, ఆలోచించకు. ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు ఆ మాట చెబుతున్నావు? దీనివల్ల మనకి రక్తపోటు వచ్చింది, గుండెపోటు వచ్చింది, మన శత్రువు బాగానే ఉన్నాడు హాయిగా, మనం దుఃఖపడుతున్న విషయం కూడా వాడికి తెలియదు హాయిగా, వాడు బాగా మంచి లావు అవుతున్నాడు, మనమేమో క్షీణించిపోయాం. ఇక్కడ అంత కోపం ఉంటే వీళ్ళు కక్ష తీర్చుకో, లేదు వదిలేయి. అందుకని క్రోధము, అలాగే లోభము, స్వార్థం, నాకు కావాలంటే తప్పు లేదు, నాకే కావాలి, వదిలేయి. 3వ రోజుని నాకు అక్కర్లేదు, నాకు ఉన్నది చాలు, ఏం వస్తే అదే. అలాగే మోహం, కామం పెరిగితేనే మోహమైంది, ఇది లేకపోతే నేను ఉండలేను. అది పులిహోర మీద పెరిగినా, అమ్మాయి మీద పెరిగినా, అబ్బాయి మీద పెరిగినా, పదవి మీద పెరిగినా, పెదవి మీద పెరిగినా మోహమే. అది వస్తే ఉపయోగించడం వేరే విషయం, పదార్థం తినడానికి. అది లేకపోతే నేను ఉండలేనంటే, నాకు అసలు ఉల్లిపాయలు ఏందే భోజనం ఎక్కదండి, అదే పెద్ద ప్రాణాంతకం అయిపోతుంది. ఏమిటి అంత కండిషన్ ఏమిటి దానికి? కొందరికి అసలు 2 పూట్ల మాంసం పడితే కానీ అబ్బా అంత అవసరమా, అంత ప్రాణాధారమా? అదేమన్నా మంచినీళ్ళా? ఏదైనా గొప్ప విషయమా? మానుకోవాలి, తగ్గించుకోవాలి. ఇది లేకపోతే నడవదు, అది లేకపోతే నడవదు. ఏసీ ఉంటే కానీ నేను పడుకోలేనండి, కావాలనే ఏసీ మానేసి కట్టేసి నేల మీద పడుకోవాలి, పోసుకోవాలి, అలవాటు అవ్వాలి. అదే వదిలేయడం అంటే. అది వదిలేయమనంటే 9 రోజుల్లో ఏమి వదలండి, అక్కడో ఏసీ వేసుకు మళ్ళీ మొదలు ఇక్కడ.
అలాగే మదం, గర్వం, దేని గురించిన గర్వం మనకుందో, పండితులను కావచ్చు, అందమైన వాడు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పదవి కావచ్చు, ఆ గర్వాన్ని వదిలేవి చాలామందికి ఉన్నాయి లోకంలో. మాత్సర్యం, ఎవరి పట్ల మనకి మాత్సర్యం ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో ఉన్న వాళ్ళ పట్టు ఉంటుంది సహజంగా. ప్రొఫెషనల్ జెలసీ అంటారు దీన్ని, ఎవరికైనా ఉండేది. దాన్ని ప్రపంచం అందరిది, మనం ఒక్కళ్ళదా? ప్రవచన రంగంలో బోళ్ళు మంది ఉన్నారు, అందరూ ఉన్నాం కాబట్టి హాయిగా చెప్పగలుగుతున్నాం. అన్నీ వచ్చి నా నెత్తివి పడితే నేను చెప్పగలను, నా వల్ల అవుతుందా? ఎప్పటికే వదిలేస్తున్నావు, చాలా ఉన్నాయి. అంచేతను వదిలేసాం. ఇలా 6 రోజుల్లో 6 వదిలేసి సన్నిహత్య 6 విడిచిపెట్టాడు. వెంటనే చూడండి, త్రయం హిత్వా 3 కూడా 6 నాశనం చేయి, నిహత్య చంపేయి, అణిచేయి. 3 త్రయం హిత్వా 3 విడిచిపెట్టు. అదే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ మిగిలిన 3 రోజుల్లో చేయాల్సింది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ముందు తమోగుణం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, ఇవి లక్షణాలు తమోగుణం, వదిలిపెట్టు. తర్వాత రజోగుణం, పోటీలు పడ్డాం, వారు ఇది చేశారు మనం అంతకంటే చేయాలి, వారు 3 రోజులు చేశారు యాగం, మనం 6 రోజులు చేద్దాం. వారు రాజకీయం చేసేదో పదవి చేశారు, మనం అంతకంటే పెద్ద పదవి తీసుకోవాలి. ఇదే రాజకీయ, ఇది రజోగుణం. రజస్సు నుంచే రాజకీయం వచ్చింది. సత్వగుణం, అది శాంతం, మంచి పుస్తకాలు చదవడం మంచిదే, కానీ అది కూడా ఓ బంధం అయిపోతుంది. పూజల్లో, నియమాల్లో, నిష్టల్లో మనం జాగ్రత్త పడవలసింది అదే. సుందరకాండ చదవండి, యోగవాసిష్టం చదవండి, భగవద్గీత చదవండి, కానీ అవి చదవకపోయినా కూడా మనం ఉండగలగాలి. ఈవేళ హనుమాన్ చాలీసా చదవలేదమ్మా, మనస్సు అంతా అదోలా ఉంది, ఇదో బంధం. దీన్నే సాత్విక బంధం అంటారు. నువ్వు చాలీసా చదవడం కోసం ఆయన గారు లేడు అక్కడ. ఏదో పెట్టుకున్నావు నియమం, వీలైతే చదువు, లేకపోతే మానయ్యి, దాని గురించి అంత గొడవ ఏమిటి? ఇక సెంటిమెంట్ సాయంత్రం వరకు. ఆవేళ బయటికి వెళ్ళామనుకోండి, బస్సు రాలేదనుకో, చాలీసా చదవలేదు అందుకే బస్సు రాలేదు. చాలీసాకి బస్సుకి సంబంధం ఏంటి? ఈ మనం సెంటిమెంట్లు పెట్టుకుంటే ఏమైంది? సత్వం కూడా మంచి పని మనం చేసి అది బంధమైపోయింది, పాశ్యమైపోయింది. అంచేతన ఈ 3 తమోగుణం, రజోగుణం, సత్వగుణం వదిలేయి. 9 రోజులు అయిపోయినాయి కదండి. అప్పుడు ద్వయం భిత్వా ఏకం బుద్ధ్వా. 9 తర్వాత అంకేమిటండి? 10. 10లో ద్వయం 2 ఉన్నాయి కదండి, ఆ 2 విడగొట్టండి. 1 ఎక్కడది? పూర్వందే, రిపీటెడ్ అంటే అది జన్మ. తర్వాత 2, తర్వాత 3, మీరు 10, 11, 12, 13 వేసుకోండి, అనంతకోటి. ఈ జన్మలకు అర్థం లేదు ఇంకా. కానీ ఆ అంకె వెయ్యడం మానేస్తే ఆ 0 పక్కనే ఉన్నది ఒక్కటే కదండి, పూర్ణ పదార్థం. అది ద్వయం భిత్వా. జీవుడు దేవుడు వేరు అని వదిలే ఆ 1 జీవుడు తీసేయి, ఆ పూర్ణ పదార్థం పరమాత్మ అభయాంజనేయ స్వామి. ద్వయం భిత్వా బదలగొట్టు. ఏకం బుద్ధ్వా, ఆ ఏకాన్ని తెలుసుకో. ఉన్నది ఒకే పదార్థం. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అది. 9 అంకె తర్వాత అంకెలు లేవు కాబట్టి వచ్చేది 10 వచ్చినా, 11 వచ్చినా, 11,011 వచ్చినా అన్నీ పునరావృత్తులే కాబట్టి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ 0 పక్కన అంకెలు ఎన్ని వేసుకుంటూ పెడతావో ఏవో పని చేయి. ఈ ఎడంవైపున లేకుండా కుడివైపున గొడవ లేదు, ఏం ఉపయోగం లేదు. చెక్కు రాసి మనం 0కి ఎడంవైపున అంకెలేస్తే ప్రమాదం, కానీ కుడివైపున వేసాం 0 తర్వాత ఏమీ ఉపయోగం లేదు. మేనేజర్ గారు అవతల బొమ్మంటాడు, ఈ అవతల వేసుకో. అందుకని ఎడంవైపున వేయకు. అందుకే మన ఆరాధనలో కుడివైపు, కుడి చెయ్యి ఇది ముఖ్యమని ఎందుకంటారు అంటే, ఆ కుడివైపు వేసినటువంటివన్నీ వెళ్ళిపోతాయి. ఎడంవైపున ఉన్నామంటే బంధమే. భార్యని ఎడంవైపున కూర్చోబెడతారు, బంధంగా అలా. తర్వాత పిల్లలు ఏర్పడలా, తర్వాత ఆస్తులు ఏర్పడలా. ఎడంవైపున ఉన్నవన్నీ బంధాలు, కుడివైపున ఉన్నవన్నీ మోక్షాలు. అందుకని కుడి గొప్పదండంలో ఉద్దేశం ఏది. లేకపోతే కుడి ఎడమ తేడా ఏమిటండి? 0కి ఎడంవైపున అంకెలేసిన కొద్దీ అంకె పెరిగిపోతుంది. 0కి కుడివైపున అంకెలేసామనుకోండి, అంకెలేదు, ఇంకా పోయింది. అంచేది ఇవేవో కుడివైపున వేసి తీసే, ఎక్కడికెక్కడ తీసే అయిపోయింది. ఇది పూర్ణత్వం. సరిగ్గా కాశీలో మనం 9 రోజులు ఉంటామో, 9 వారాలు ఉంటామో, 9 నెలలు ఉంటామో, 9 ఏళ్ళు ఉంటామో, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు. కానీ సాధించవలసింది ఇది. అది మానేసి ఈ మధ్య ఇంకా 9 దేవతలకి పూజలు, 9 ఊళ్ళు తిరగడం, 9 రూపాయల టికెట్ మీద తీసుకెళ్ళమని చూద్దాం. అన్నీ 9 కదా, 9 రూపాయలు కాశీ తీసుకెళ్ళమని చూద్దాం. అది సాధ్యం కాదండి. అది మళ్ళీ 90,000 చేస్తాడు దాన్ని. 9 అంకె గుర్తుపెట్టుకుని దానికి పరమార్థం సాధించకపోతే 9 మాయలో పడతాం మనం. అంకెల మాయలో, అక్షరాల మాయలో, మంత్రాల మాయలో, మహిమల మాయలో పడ్డం కాదు. జ్ఞానం అనేటువంటి చైతన్యాన్ని పొంది తీరగలగాలి. ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడం కోసం యథాశక్తి 2.5 గంటల పైన శ్రమపడ్డాం. ఇంకా మంచి శ్లోకాలు చాలా ఉన్నాయి. మళ్ళీ రేపు మనం 7 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు నమఃశివాయ.